మాస్టర్స్ మాస్టర్స్ ఇక్కడ 4 గ్రూపులు ఉన్నాయి. తక్షశిల, నలంద, మిథుల, శారద. ఇది ఒక చర్చా వేదిక మాస్టర్స్. మనందరికీ తెలుసు చర్చా వేదిక. మన ఈ గ్రూప్ 4 గ్రూపుల నుంచి ఎవరైనా సరే క్వశ్చన్స్ హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్. ఆ క్వశ్చన్స్ కి మనం చర్చించుకుందాం మాస్టర్స్. మృదుల, శారద, తక్షశిల, నలన్ ఎవరైనా సరే మాస్టర్స్ హ్యాండ్ రైట్ చేసి క్వశ్చన్ రైట్ చేయండి మాస్టర్స్. వీలైనంత వరకు అందరూ వీడియో ఆన్ చేసుకుంటే మనం చర్చించుకునే దానికి ఎంతో బాగుంటుంది మాస్టర్స్. ఈ క్వశ్చన్స్ కి జ్వాలా మేడము మిగతా మాస్టర్స్ అందరూ కూడా ఎవరికి ఏ క్వశ్చన్ ఆన్సర్ వస్తుందో దానికి ఆన్సర్ ఇస్తారు మాస్టర్స్. దానికి వాళ్ళకి క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందా లేదనేది తర్వాత మనం చర్చించుకుంటాం మాస్టర్స్. ప్లీజ్ హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్, క్వశ్చన్ రైట్ చేయండి. నలంద, తక్షశిల, మాస్టర్స్ వచ్చినట్టుగానే మాస్టర్స్ ఎన్నో మేడం. సరోజమ్మ వచ్చారు, కోహోస్ట్ ఇస్తారు. నమస్తే సరోజమ్మ. నమస్తే సరోజమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. ఓకే మాస్టర్స్. నమస్తే మేడం. నమస్తే మేడం. లతా మేడం, మీరు గ్రూప్లోని సభ్యులందరికీ ఆత్మ ప్రణామాలమ్మా. థ్యాంక్ యూ లతా మ్యామ్. మ్యామ్ మీరు పార్టిసిపెంటా లేకపోతే గ్రూప్ లీడరా? లేదు మేడం, పార్టిసిపెంట్. ఓకే మేడం, అవుతుంది, అందుకే అడిగాను. చెప్పండి మేడం. మేడం, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మనమే దేవుళ్ళని అంటాం కదా మేడం. అనేటప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించిన భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నారు అంటారు. అది నాకు తెలీదు, అందుకనే అది ప్రశ్న మేడం. మంచి ప్రశ్న వేశారు. మన గ్రూపుల నుండి ఎవరైనా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా మాస్టర్స్? నలంద గ్రూప్ నుండి, నలంద లీడర్స్, మిథిలా లీడర్స్, శారదా లీడర్స్, తక్షశిల, లేదా మన పార్టిసిపెంట్స్, ఈ సెషన్కి జాయిన్ అయిన పార్టిసిపెంట్స్ ఎవరైనా సరే మేడం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. మీకు తెలిసిన ఆన్సర్. లతా మ్యామ్కి అన్మ్యూట్ చేయండి. నిల్వ మేడం. ఎస్ మ్యామ్. మాస్టర్స్ ఎవరైనా మేడం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? గ్రూప్ లీడర్స్ ఎవరైనా? మాస్టర్ నేను చెప్పొచ్చు. చెప్పచ్చు మాస్టర్, ఎవరైనా చెప్పచ్చు, మీకు తెలిసిన ఆన్సర్. నేను ఏ గ్రూప్ తెలియదు కానీ బట్ నాకు తెలిసిన జ్ఞానాన్ని మీతోటి షేర్ చేసుకుందామని తెలుస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టికర్త అయిన భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అని మనం ఇది పురాతన ఎప్పటి నుంచో మనలో ఉన్నటువంటి ఒక కరెక్ట్ 100% అది కూడాను, ఆ సిద్ధాంతం కూడా. కానీ ఇప్పుడు మన ధ్యాన స్థితిలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మనల్ని మనం తెలుసుకునే ప్రక్రియలో ఉంటున్నాము. మనమే దేవుళ్ళము, మనమే దైవాలము అనే ప్రక్రియ, యు ఆర్ గాడ్ అనే విషయంలో తెలుసుకుంటున్నాం. యు ఆర్ క్రియేటర్ అంటున్నాము. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని తెలుసుకుంటున్నావు అనమాట.
ఆ తెలుసుకునే ప్రక్రియలో ఏం జరుగుతుందంటే మనసు కొన్ని పాత సంస్కారాల నుంచి వచ్చినటువంటి వాటిల్ని మనల్ని నమ్మనీయకుండా పక్కన పెట్టేసి మభ్యపెడుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మభ్యపెడతాం అనంటే అర్థం ఏంటంటే, మనల్ని మనమే ఒక విధంగా ఒక ట్రాక్ నుంచి ఇంకో ట్రాక్‌లోకెళ్తున్నాం. అయితే యాక్చువల్‌గా మనము సృష్టికర్త అయిన దైవము ఎవరో ఎక్కడో ఉన్నాడని, మనమే దైవాలని తెలుసుకోవటానికని జెప్పి అంతరంగంలో మథనం చేసుకుంటున్నాము. అంటే మనల్ని మనం చిలికిస్తున్నాం అన్నమాట. లోపల శ్రీకృష్ణ పరమాత్మ నోరు తెరిచి బ్రహ్మాండాన్నంతా మనకి చూపించారు చిన్నతనంలో తల్లికి. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ బాల్యంలో చూపించిందే మనకి మన లోపల కూడా అంతరంగ బ్రహ్మాండం అంతా కూడా మనలోనే ఇమిడీకృతమై ఉన్నది. నువ్వు ఏదంటే అది నీ వాస్తవం ఏంటి? నువ్వేది కోరుకుంటున్నావో దాన్ని నువ్వు పొందగలిగేదా జ్ఞానము స్థితి నీ లోపల ఉన్నది. దీన్ని తెలుసుకోవాలి అనంటే గనక నీవు నీ లోపలికి వెళ్ళి నీ అంతరంగంలో ఉన్నటువంటి ఒక చైతన్య స్రవంతిలోనికి నువ్వు ఆ సృష్టి అంతా ఏదైతే ఉందో అదంతా కూడా నీ లోపల నువ్వు తెలుసుకోవటమే. ఆ దైవం నీవే అనే తెలుసుకునే ప్రక్రియ ఇప్పుడు కాదు, అనాదిగా కూడా దౌ ఆర్ట్ యు పురాణ వాక్యాల్లో ఇతిహాస సారీ దాని ఉపనిషత్తు వాక్యాల్లో అదే నీవై ఉన్నావు. దౌ ఆర్ట్ యు అంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇంకా ప్రజ్ఞానం బ్రహ్మ, ఇట్లాంటి ఉపనిషత్తు వాక్యాలు పేరుకే వచ్చాయి, ఏవేవో చెప్పారు ఋషులు అని అనుకోవడానికి కాదు. ఎందుకు ఆ వాక్యాలు మనకి మహాపరివాక్యాల్లాగా మనము తీసుకుంటున్నామంటే, ఏదైతే సృష్టికంతటికి మూలమై ఉన్నదో అంతరంగంలో అదే నీవై, అది కూడా నీవై ఉన్నావు. తత్ అంటే అది, తొమ్మంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, అదే నీవై ఉన్నావు. ఈ అదే నీవై ఉన్నావు అన్న స్థితిని ఉన్నావు అనంటే అర్థం ఏంటి? నువ్వు చూస్తున్నావు ఇవంతా బ్రహ్మాండాన్నంతా కూడా నువ్వు చూడగలుగుతున్నావు. కానీ నువ్వు చూడలేనటువంటి అనేక కోటాను కోట్ల విశ్వాలు గాని అంతరాళాల్లో నిండి ఉన్నటువంటి ఆత్మజ్ఞానం ఎంతో ఇమిడీకృతం ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకండి? దైవం ఎక్కడో ఉన్నాడంటే, దైవం నీవుగా మారటానికి, దైవం మానుష రూపేణ అంటే దైవానికి ఎంతటి శక్తి ఉందో, ఒక తల్లి కడుపు నుంచి పుట్టాం కదండి మనం. ఒక అమ్మ కడుపులో అమ్మకి ఎంత శక్తి ఉందో అంత శక్తి మన దగ్గర ఉంది. ఆ తల్లి అనుభవాలన్నీ సారాంశం అంతా అయిపోతుంది. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చి తన బిడ్డకి చెప్తూ ఉంటుంది, జ్ఞానం బోధిస్తుంటుంది. అత్తవారింట్లో ఇలా ఉండు, అమ్మవారింట్లో ఇలాగుండు, నీ సంస్కారము తల్లికి పుట్టింటికి మెట్టినింటికి ఎలాగా నీకైతే జ్ఞానబోధ చేస్తూ ఉంటుందో, ఆ పరమాత్మ నుంచి మనము అంశాత్మలుగా ఇక్కడ భూమండలానికి దిగి వచ్చిన తర్వాత 7 లోకాలని అనుభవాల కోసం సారాంశం తీసుకుని వచ్చి ఆ ప్రజ్ఞని మనగా మార్చుకుంటున్నాం. అంటే ఏదైతే ఉన్నదో, ప్రజ్ఞ అంటే ఏంటి ఇక్కడ? ఏ జ్ఞానం అయితే నీలో నిక్షిప్తమైందో, పరమాత్మ ఏదైతే చెబుతున్నాడో అది నీ అంతరంగంలో నువ్వు చక్కగా అనుభూతి చెందటం ఫస్ట్. దైవాన్ని మనం ఏం చేయాలి? అనుభూతి చెందాలన్నమాట. అంటే దైవం మానవ లక్షణాలు వేరు, దైవ లక్షణాలు వేరు అని కాదు. 2 కూడా ఒకే తత్వంతో చూడగలగాలి. అంటే అర్థం ఏంటి అనంటే, మనం చూసే 2 కళ్ళు వేరువేరుగా ఇక్కడొకటి ఉన్నా చూసే దృష్టి అంతా ఒకటి ఏ విధంగా ఉన్నదో, మన అంతరంగంలో కొలువై ఉన్నటువంటి నీవు దైవాన్ని దర్శించి నువ్వు పట్టుకున్నట్లయితే, అంటే ఆ దైవాన్ని దర్శించడం అంటే ఎలా చూస్తావు నువ్వు? మానవుగా మనం కళ్ళు తెరుచుకుని ఈ శేషు రూపంలోనో లేకపోతే ఎవరి పేరు నామరూపాలతోటి మనం చూడగలుగుతున్నాము అనంటే ఒక అదృష్టం. మరి నామరూపాలు ఉన్నాయి అనంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒక దాన్నేమంటారు? మనసు ప్రభావం అనేది వస్తూ ఉంటుంది. దాన్ని బియాండ్ అంటే ఏంటి? మన అంతరంగాన్ని అంతటిని దాటేసి ఉన్నది చూసేవది, చూడబడేది, ద్రష్ట వీళ్ళన్నీ ఏమీ లేని స్థితిలో నువ్వు అక్కడికెళ్ళి, అక్కడ నువ్వు నీ యొక్క స్థితి జ్ఞానం అంతా తెలుసుకుంటే, ఆ
దైవానికి ఎంత శక్తి ఉన్నదో నువ్వు కూడా అదే వాస్తవానికి నువ్వే సృష్టించుకోగలవు. దాన్ని ఎలా సృష్టించుకుంటావు అనంటే నీ యొక్క ఆలోచన విధానం ద్వారా, నీ యొక్క చూసే దృష్టి ద్వారా పరమాత్మకి ఎలాగా మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారో, ఒక తల్లి తన బిడ్డ మీద ఎంత అనుభూతిని, ఎంత నా బిడ్డ నా వాళ్ళు అని తల్లి తండ్రి ఏ భావన లేకుండా వాళ్ళని పెంచుకుంటూ మనల్ని ఎలా వస్తున్నారో, అలాగే పరమాత్మ అనే దైవం అనేవాడు మనలో ఉండి మనతోటే సహచర్యం చేస్తూ మన హృదయంలో అణువు 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 ఒక శక్తి రూపంలో ఆ శక్తి తరంగాలు మనలో వ్యాపింపజేసి మన హృదయం నిండా మన చుట్టుపక్కల వాతావరణాన్ని అంతటిని కూడా మార్చుకోగల శక్తి మనలో ఉంది. ఎందుకంటే యు ఆర్ లుకింగ్ యువర్ ఐస్ విత్ డివైన్ ఎనర్జీస్, అంటే దివ్యమైన కళ్ళతోటి మీరు చూస్తున్నారండి. అప్పుడు మీ లోపల ఏమొస్తుందంటే ఒక కాంతి తరంగం అనేది ఆ ఆలోచనగా మారుతుంది. ఆ ఆలోచన మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా రిలీజ్ అవుతుంది. మీరు ఏది రిలీజ్ చేస్తే అది యూనివర్సల్లోకి వెళ్తుంది అనమాట. వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ రూమ్ మొత్తం కూడా అదే విధంగా తయారవుతుంది అనమాట. ఎలా అవుతుంది? దివ్యంగా తయారవుతుంది. వాళ్ళు ఎటువంటి వ్యక్తీకరణలతో జీవితాన్ని గడుపుతున్నప్పటికీ కూడా నీ కళ్ళు, నీ చెవులు, నీ హ్యాండ్స్, నీ పాదాలు మొత్తం నీ యొక్క బాడీ మొత్తం కూడా దైవంగా మారినప్పుడు, అంటే మారుతుంది అని మనం విశ్వసించాలి, నమ్మాలి. ఫస్ట్ మనల్ని మనం నమ్మి ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం, దైవిక జ్ఞానము ఇవన్నీ కలబోత చేసుకుని నేను నా హృదయంలో దైవంతో కనెక్ట్ అయి ఉన్నాను, ఆ శక్తి తరంగాలన్నీ నాతోటే కాకుండా నా చుట్టుపక్కల వాతావరణం అంతటినీ మార్చుకునేగల స్థితి. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని అంటున్నాం కదా ఇక్కడ. అంటే అర్థం ఏమిటి అని అంటే నేను ఇదే కోరుకున్నాను, నేను ఆత్మజ్ఞానం కోరుకున్నాను కాబట్టి ఆ జ్ఞానం అంతా నా దగ్గరకు వస్తుంది. దాన్ని నేను ఆచరించట్లేదు దాన్ని అందరూ చాలా మందికి కొంతమందికి అనిపిస్తుంది, నేను ఇంత జ్ఞానం తెలుసుకున్నాను కదా, ఇది నాకేం వచ్చింది, ఏం చేస్తాను అని ఈ నిరాశతోటి, నిస్పృహతోటి, ఏదో తెలియని అబ్బా అని బాధతోటి అలా ఆలోచనలు వస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో. అవి ఎందుకు? మనము తలుపు ఓపెన్ చేస్తేనే మన లోపలికి వస్తున్నాయి అవన్నీ. అలాంటి ఆలోచనలకి మనం ఎనర్జీస్ ఇస్తున్నాం కొన్ని సందర్భాల్లో. అవే మనకి అట్రాక్ట్ అయ్యి అవే మన జీవితంలోకి వస్తూ ఉన్నాయన్నమాట. అట్లా కాకుండా ఒక్కసారిగా మీరు ఇమీడియట్ గా ట్యూన్ చేసేసుకోవాలి. ఇట్లాగా టర్నప్ తిప్పినట్లుగా అన్నమాట. మన ఆలోచన ఇలా ట్యూన్ చేసుకుని అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని మీరు హయ్యర్ ఆలోచన తోటి మీరు నిలబడి ఆ దైవం నాతో ఉన్నాడు, నేనే ఆ దైవాన్ని, నా వాస్తవాన్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను. వెంటనే కళ్ళు మూసుకొని ఆ సీన్ అంతటిని కూడా రివర్స్ గేమ్ అలా తిప్పేసి ఆనందకరమైనటువంటి ఆలోచన తరంగాల్ని మీరు స్ప్రెడ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా మీరు ఏ విధమైన థాట్ రిలీజ్ చేసినా కూడా అది అద్భుతమైనటువంటిగా కనిపిస్తుంది. ఇంకొకటి మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకూడదు, ఎక్కువ చేసుకోకూడదు. సమత్వ స్థితి, స్థితప్రజ్ఞ స్థితి అంటే కష్టం అని అనుకుంటా, అమ్మో కష్టం అని. కానీ ఎప్పుడైతే మీరు ప్రతి సంఘటన కానీ ప్రతి విషయాన్ని కూడా ఛాలెంజింగ్ గా కూడా కాదు, దాంతో పోరాడవద్దు, ఆరాటము వద్దు. బీ సైలెన్స్, బీ కామ్ ఇన్ యువర్ మైండ్. ప్రశాంత స్థితికి, రిలాక్స్ స్టేట్ కి ఏమొచ్చిన ఒక్క 5 సెకండ్ 2 మినిట్స్ అలా కళ్ళు మూసుకొని ఎలా మీరు ఆలోచన చేస్తున్నారని అబ్జర్వేషన్ లో పెడితే అబ్జర్వర్ అనుకున్నట్లయితే ఇట్ షుడ్ బి డన్. పరమాత్మ మనమే అనే భావన మనలో వచ్చినప్పుడు మన వాస్తవాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము అన్న అద్భుతంగా ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మేడం. ఇంకా చాలా ఉన్నాయి కానీ కొంచెం చెప్పాను నేను మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ శేషు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. లతా మ్యామ్, థ్యాంక్ యూ లతా మ్యామ్ మ్యామ్. అడిగినటువంటి క్వశ్చన్కి మీరు మ్యాక్సిమం అంతా కూడా ఇచ్చారు. అయితే క్లారిటీ మీకు వచ్చిందా లేదా మేడం? మేడం గారు చెప్తున్నది higher frequency లో ఉండాలి. చెప్పండి మేడం. మేడం గారు చెప్తున్నది ఏంటంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనము ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనమే సృష్టించుకోవాలి అని మేడం గారు చెప్తున్నది నాకు అర్థమైంది మేడం.
అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు మీ గురించి మీరేమనుకుంటున్నారు మేడం? నేనెవరు అని ఏమనుకుంటున్నారు? అక్కడి నుంచి నేను మొదలవుతుంది అలానే మీ మేడం, నేను వాస్తవం అనుకున్నాను. సృష్టి. నేను ఎలా అనుకుంటున్నాను అంటే ఎక్కడో లేడు దేవుడు, మనమే దేవుళ్ళమే. ఎస్ అంటే మేడం గారు చెప్పిందేమో చెప్పినట్టే దైవం మనం అంటే మన ఏంటి వాస్తవం మాస్టర్స్? దైవం అంటే మనం ఏంటి? అనుకుంటుంది మేడం. దైవం అంటే ఏంటి? అదే మనలో దయ్యం అంటే ఉన్న తెలియదు మేడం. మనలో ఉన్నదే దయ్యం అంటే అంతటా ఏంటి? ఉందా? మరి మనలో మాత్రమే ఉందా? మనమే దైవాలం మాత్రమేనా? అలా ఒక్కొక్క క్వెషన్ వేసుకుంటూ ఉంటే మనకి చెప్పండి మేడం. అదే మేడం, అర్థమైంది మేడం. మీకు క్లారిటీ వచ్చిందా మేడం? అంటే ఇప్పుడు మీరు మీ వాస్తవానికి మీరు సృష్టికర్తని అని మీకు ఒక నమ్మకం అంటే ఇక్కడ ఎవరికి కలగాలి మేడం? నమ్మకం ఎవరికి కలగాలి? మీ మనస్సుకి. డౌట్ పడుతున్నది, తెలియక అజ్ఞానంలో ఉన్నది ఏంటది? మనసు. సో, దానికి ఎప్పుడైతే మీరు సమాధానం ఇచ్చారో, ఏ వాస్తవాన్నైతే మీరు ఏ ట్రూత్‌నైతే మీరు తెలియచెప్పారో, అది సమాధాన పడుతుందో, అప్పుడు మీరు ఆ మూవ్ ఆన్ అనేది అక్కడి నుంచి జరుగుతుంది. సో, మీకున్న ఎస్. డౌట్ అంటే మరి నేను వాస్తవానికి సృష్టికర్తనైనప్పుడు ఆ! మరి విశ్వాన్ని యెస్. యెస్. సృష్టించిన మీరు మళ్ళీ భగవంతుడు ఉన్నారా? హ్మ్. ఇంకా అదే మీకు కొంతవరకు క్లారిటీ అయితే మేడం ఇచ్చిన ఆన్సర్ వల్ల వచ్చింది కదా! ఆ! మిగతా వారు కూడా ఇంకా ఏం చెప్తారో, మీకేం అర్థమైందో కూడా మీరు చెప్పండి. అలాగే మిగతా వారు ఇంకా ఏం ఆన్సర్ చేస్తారో కూడా చూద్దాం. మంచి ప్రశ్న మాస్టర్స్. దీన్ని డిస్కస్ చేస్తూ వెళ్తే చాలా విషయాలు బయటకొస్తాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉన్నప్పుడనమాట. ఇంకా మాస్టర్స్ ఏమైనా మేడం అడిగిన క్వెషన్‌కి, శేషు మేడం చెప్పిన ఆన్సర్‌కి మీరు ఇంకేమైనా పాయింట్స్ యాడ్ చేయాలని అనుకుంటున్నారా? ఇంకెవరైనా? రాగిణి మ్యామ్. క్వెషన్ ఏంటి అంటే, వాస్తవానికి నేనే సృష్టికర్తని అని చెప్తున్నారు కదా! మరి ఒక దైవం అనేది కదా ఈ సృష్టినంతటిని సృష్టించింది అని చెప్తున్నారు కదా! ఇది ఎలా అయ్యింది అని అడుగుతున్నారనమాట. నా వాస్తవానికి నేనెలా సృష్టికర్తనయ్యాను? అని చెప్పి క్వెషన్ అడుగుతున్నారు లత మ్యామ్. రాగిణి మ్యామ్ మీరు ఆన్సర్ చేస్తారా? మీకు తెలిసిన పాయింట్స్ యాడ్ చేస్తారా? ఇంకా ఏ గ్రూప్ నుండైనా సరే. శారదా లీడర్ రాగిణి మేడం. మన మిగతా టీమ్ లీడర్స్ కూడా ఉన్నారా ఈరోజు? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. ఎస్ అమ్మా. అంటే క్వశ్చన్ నాకని కాదు, అందరినీ అడిగితే అందరి నుంచి ఆన్సర్స్ అదే. తీసుకోవచ్చు. అంటే ఇంకెవరు ఆన్సర్ చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేయలేదు. సో, మీరు యాడ్ చేయాలనుకుని యాడ్ చేయండి మేడం. యాహ్! మాస్టర్స్ అమ్మ స్టార్టింగ్ లోనే చెప్పారు. అసలు సృష్టి ఎలా ఆవిర్భవించింది, ఏంటి ఇవన్నీ కూడా చెప్పారు. అంటే తనని తాను తెలుసుకోవటానికి తనని ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇన్ని విధాలుగా ఒక ఎనర్జీ అనేది ఎన్ని రూపాలైనా సంతరించుకుంటుంది అని చెప్పారు. సో, అలానే మన దాకా కూడా ఈ సృష్టి అనేది ఎక్స్పాండ్ అయింది. అంటే మన అందరిలో ఉన్న చైతన్య పరంగా అందరము ఒక్కటే అని చెప్పారక్కడ. సో, ఇవన్నీ మనకి అవగాహన రావాలి అంటే మనము ఏ లాక్స్ అయితే ఉన్నాయో ఏంటి అనేది చిన్న చిన్నగా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అవేర్‌నెస్ అనేది పెంచుకోవాలి. ఎప్పుడైతే మనం అవేర్‌నెస్‌తో ఉంటామో, ఫస్ట్ మనము ఈ ఫిజికల్ బాడీ మనము అనుకుంటున్నాము. దాని నుంచి మనం ఏది కాదు అది అంతా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అవేర్‌నెస్ ఉంటుందో. అలాగే మనము ఎక్కడెక్కడ మనకు ఎనర్జీ లాక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు సాక్షి వింటున్నారు. సో, క్లియర్‌గా నేను అంత ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. ఈ 5 బాడీస్‌లో మనము ఒక ప్రాణశక్తి అనేది, ఎనర్జీ అనేది లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. అవి ఎందుకు అంటే మనలో ఎమోషన్స్ ద్వారా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఆలోచనల ద్వారా. సో, మనం అవేర్‌నెస్‌తో ఎప్పుడైతే ఉంటామో
ప్రతిదీ స్టెప్ బై స్టెప్ మనకే అవగాహన అవుతుంది. మనము ఎక్కడ లాక్ అవుతున్నాం, దేని నుంచి మనం బయటికి రావాలి, ఏ ఏ స్టెప్స్ మన ఎక్కడ అడుగు తీసుకోవాలి, లేతే ఎక్కడ కామ్‌గా ఉండాలి, ప్రతీదీ మాస్టర్స్. ఇప్పటి వరకు మనము ఈ ఫిజికాలిటీలో ఉన్నంత వరకు, ఈ 3 హీల్స్‌లో ఉన్నంత వరకు మనము ఓన్లీ ఆ బయట వ్యక్తులు, బయట వాళ్ళ వల్లే ఇది జరుగుతుంది, ఈ బాధ వీటిల్లోనే ఉంటాము. ఎప్పుడైతే అవేర్‌నెస్‌తో మన ఎనర్జీని మనము ఈ మెడిటేషన్ ద్వారా ఎనర్జీ పెంచుకుంటూ, మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటూ, ఈ జ్ఞానాన్ని మనకి ఎప్పుడైతే అప్లై చేసుకుంటూ ఉంటామో స్టెప్ బై స్టెప్ మనం ఎనర్జీ పరంగా బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఎప్పుడైతే బ్లాక్స్ అనేవి క్లియర్ అవుతూ ఉంటాయో ఇంకా సూక్ష్మం మన లోపల ఇంకా ఏముంది, ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఫిజికల్‌గా మనకి నేను అనుకున్న మనము కాదు. మనలో ఇంకా ఏదో ఉంది ఎనర్జీ. అది నన్ను గమనిస్తుంది అనే అవగాహన కూడా అనుభవపూర్వకంగా మనం వస్తాము. అలానే స్టెప్ బై స్టెప్ అసలు ఆ అవేర్‌నెస్ అనేది సూక్ష్మంగా పెరిగే కొద్దీ అసలు ఏంటి, గమనించేదేంటి, గమనించబడుతుందేంటి అనేది కూడా అర్థమవుతుంది. ఆ ఎరుక స్థితి, ఉనికిగా ఉండటం, ఉన్నాను అన్న స్థితి అన్నమాట. అదే ఆ దైవ స్థితి అనేది నాకు అర్థమవుతుంది మ్యామ్. అంటే ఇక్కడ మనము మన ఈ భౌతికంలో ఉన్నాం కాబట్టి ఈ స్థితిని మనము ఒక 2 నిమిషాలు లేదంటే 10 నిమిషాలు లేతే మన ప్రాక్టీస్‌ని బట్టి కొన్ని నిమిషాలే దాన్ని అనుభూతి చెందగలుగుతున్నాం అన్నమాట. నేనే మనము ఆ ఉనికి స్థితిలో ఎప్పుడైతే అంతటా ఉన్నది నేనే అన్న అవగాహనకి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనమే సృష్టికర్తలుగా మారి మనం ఏమనుకుంటున్నాం, ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాం, ఏంటి ప్రతిదీ కూడా మనకి అవగతం అవుతుంది. ఎలా చేయాలి, ఎలా ఒక హీలింగ్ ప్రాసెస్ కావచ్చు, ఒక ఏదన్నా అనుకున్నది ఎలా చెయ్యొచ్చు, ఈ సృష్టి పరిణామ క్రమం ఏంటి, ప్రతి ఒక్కటి తెలుస్తుంది మాస్టర్స్. మనమే దైవాలం. ఆ దైవ స్థితిని, దివ్య స్థితిని, అంటే అక్కడ దివ్య స్థితి అంటే పవర్స్ ఇవి కాదు, అవి ఆటోమేటిక్ గా సిద్ధులు అని వస్తాయి. కానీ అక్కడ ప్రేమ స్థితి అన్నమాట, ప్రేమ తత్వం అన్నమాట. మనలో ఎంతెంతగా ప్రేమ తత్వము అనేది పెరుగుతూ ఉంటుందో ఉన్నదంతా కూడా అదే నడిపిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది మాస్టర్స్. ఆ ప్రేమ తత్వంతో నేను అన్న భావన అక్కడ ఉండదు మాస్టర్స్ ఫస్ట్. సో ఇక్కడ గ్రూప్ ఎనర్జీస్ తోనే అంతా జరుగుతుంది సామూహిక ఎనర్జీ నడిపిస్తుంది అనిపిస్తుంది. ఇంకా మనం అవేర్‌నెస్ పెరిగే కొద్దీ దీనికన్నా మించింది కూడా ఉంది అనేది అనుభవపూర్వకంగా మనం అన్ని తెలుసుకుంటాము. అండ్ ఎప్పుడైతే ఇదంతా ఒక్కటే అనేది మనకి అవగతం అవుతుందో మనమే ఆ సృష్టికర్తలుగా మారొచ్చు. మనం ఏది అనుకున్నామో అది స్వచ్ఛందంగా చేయొచ్చు మాస్టర్స్. ఏమనుకుంటున్నామో అది జరుగుతుంది. ఎప్పుడైతే ఆ ప్యూర్ మైండ్‌తో, ప్యూర్ హార్ట్‌తో మనస, వాచ, కర్మన అంతా అలైన్ అయి ఉంటామో మనమే ఆ సృష్టికర్తలుగా మారుతాం. అమ్మ ఒకసారి చెప్పారనమాట. విష్ణుమూర్తి అలా యోగ నిద్రలోనే ఉంటారు. తను సృష్టి చేయాల్సి వచ్చినప్పుడే ఆలోచన అనేది చేస్తాడు. లేదు అంటే ఆ నిశ్చల స్థితి, ఇక ఆలోచన లేని స్థితిలో ఉంటారనమాట. మనం కూడా ఆ స్థితికి మనం చేరాలి మాస్టర్స్. అంటే ఇక్కడ ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్ లో ఉండాలి. ఆ ప్రెజెంట్ మూమెంట్ లో ఎప్పుడైతే ఉన్నామో ఆటోమేటిక్ గా మనకి ఆలోచన అనేది ఏదైనా మనం చెయ్యాలి అంటేనే ఆ ఆలోచన, ఆ ఫోకస్ దాని మీదకి పెడతామన్నమాట. అప్పుడు ఎప్పుడైతే మనస, వాచ, కర్మన 100% దాని మీద పెడతామో ఏది అనుకుంటామో అది జరుగుతుంది. అదే సృష్టించటము, సృష్టికర్తలుగా మారటము అంటే అది అనేది నాకు అవగతమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాయిని మేడం. మాస్టర్స్ ఇంకా ఉంది, ఆన్సర్ అయితే చాలా ఉంది. సో మేడం, మీరందరూ చెప్పండి. హలో, నమస్తే మాస్టర్. నమస్తే. నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తానండి. చెప్పండి ఇప్పుడు మేడం. మేడం చెప్పింది అర్థమైంది, చాలా బాగా క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వన్. మేడం, ఈ ప్రాసెస్ అంతా కూడా మనము కష్టంగా అనుకుంటున్నామా? జన్మ తీసుకున్నాం మనం. ఇది అంటే దైవాలుగా మారటం అనేది
మనమే దేవుళ్ళని తెలుసుకోవడం అనేది ఈజ్ ఇట్ రియల్లీ చాలా అమ్మో మనం ఏంటి నిజమా అన్ని క్వశ్చన్ వేసుకో అది ఇది నిజమేనా మనం దైవాలమేనా కాదా లేకపోతే మన వాస్తవం నిజంగా మనమే క్రియేట్ చేసుకుంటున్నామా లేదా ఇది ఈ ప్రాసెస్ లో ఇది తేలిక అనుకుంటున్నామా కష్టం అనుకుంటున్నామా అనేది ఆన్సర్ ఎవరైనా చేయండి మాస్టర్. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శేషు మ్యామ్. మాస్టర్స్, శేషు మ్యామ్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేస్తారా? హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ రాగిణి మ్యామ్. ఎస్ రాగిణి మ్యామ్. ఎస్ మ్యామ్. అసలు ఇక్కడ దైవంగా అంటే మీరేమనుకుంటున్నారు? అసలు దైవము అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు మీరు? అంటే మన ఆలోచనలో దైవం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి మాస్టర్స్ ఇక్కడ. అంటే ఒక దైవము అంటే ప్రేమతత్వంతోనే ఉంటాడు, అందరినీ కావలసినవన్నీ ఇస్తాడు, ఇలాంటియే కాదు మాస్టర్స్. మనము పురాణాలు ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఉంటే అక్కడ ఏది అవసరమో అది చేయటం, అక్కడ సంహరించాల్సి వచ్చినప్పుడు సంహరించటం, ప్రేమతత్వం అవలంబించాల్సినప్పుడు ప్రేమతత్వం. వాళ్ళకి ఇంకా అయ్యో నేను చంపేశానే అన్న భావన ఉండదు. అలా అని నేను అనవసరంగా ఈ వరం ఇచ్చానే అన్న ఇది ఉండదు. ఏది అవసరం అక్కడ అది చేశామా లేదా అంతవరకేనమాట. ఈ స్థితులు అనేవి మనకు కూడా వస్తాయి మాస్టర్స్. ఎప్పుడు అంటే మనలో ఏ అయితే లాక్స్ ఉన్నాయో అవన్నీ స్టెప్ బై స్టెప్ మనము ఎరుకతో గమనిస్తూ కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకి అవగతం అవుతాయి అని నాకు అనిపిస్తుంది మ్యామ్. అంటే ఇక్కడ ఆ దైవత్వము ఆ దైవత్వ అనుభూతి అనేది మనము ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాం. అండ్ అక్కడ ఏం లేదు, దైవత్వ స్థితి అంటే థాట్లెస్ స్టేట్ లో ఉండగలగటం. థాట్లెస్ స్టేట్ అంటే ప్రెసెంట్ మూమెంట్ లో ఉండటం. మెయిన్ ప్రెసెంట్ లో ఉండటము, దేన్నైనా ఒకే రకంగా మేడం, తీసుకోగలిగే. ఒక చిన్న క్లారిటీ. మీరు థాట్లెస్ స్టేట్ అంటున్నారు, మరి థాటే దైవం అంటున్నారు. ఈ రెండింటికి క్లారిటీ ఇస్తారు? ఎస్ మ్యామ్. అంటే థాట్లెస్ స్టేట్ అంటే చెప్తా మ్యామ్. థాట్ అంటే ఇప్పుడు మనకి చాలా చాలా రకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి మ్యామ్. అవునా? ఆలోచన అనేది ఏదైనా సృష్టించాలి అంటే అది ఆలోచన ద్వారానే వస్తుంది. అంటే ఈ ఎనర్జీ అనేది మనకి థాట్ రూపంలోనే, సంకల్పం కావచ్చు, ఇంట్యూషన్ కావచ్చు, ఇలానే మనకి తెలుస్తుంది. అది మనం ఒక నేమ్ పెట్టుకోవాలి అంటే ఏదైనా మనం తీసుకునేది థాట్ రూపంలోనే తీసుకుంటాం, మనకి వస్తుంది అనమాట ఫస్ట్. దాన్ని మనం ఎలా ఇంప్లిమెంట్, అది లో లెవెల్ థాట్స్ కావచ్చు, హయ్యర్ లెవెల్ థాట్స్ కావచ్చు, ఏవైనా సరే అనమాట. అక్కడ మళ్ళీ అవేర్నెస్ తో మనం ఏంటి ఇక్కడ అనేది క్లారిటీతో ఉండాలి. అవేర్నెస్ తో ఉంటే అవి కూడా తెలుస్తుంది మ్యామ్. థాట్ అనేది ఉండాలి. థాట్ ద్వారానే సృష్టి అంతా అనేది జరుగుతుంది మ్యామ్, ఇదైతే క్లియర్. బట్ థాట్ లెస్ స్టేట్ అంటే అది ఆలోచన లేని స్థితి కాదు. థింకింగ్ మేడం, థింకింగ్ అండ్ థాట్ అనేది రెండు. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉన్న, అంటే మన గ్రూప్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఉన్నారో లేదో నాకు తెలీదు. ఏ ఒక్కరు ఉన్నా కూడా ఒక్కరికి డౌట్ పోవాలన్నమాట. సో థింకింగ్ అనేది వేరు, థాట్ అనేది వేరు. దాని గురించి చాలా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ థాట్లెస్ అన్నారు కాబట్టి నేను క్వశ్చన్ వేస్తాను అంతే, చిన్న క్లారిటీ కోసము. మీరు మళ్ళీ కంటిన్యూ చేద్దరు కానీ రాగిణి మేడం. ఆమె శేషు మేడం అడిగిన క్వశ్చన్ కి పుష్ప మ్యామ్ చెప్తారంట. దైవంగా మారడం అనేది మీకు కష్టంగా ఉందా, సులభం అని అనిపిస్తుందా అన్న క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి పుష్ప మేడం రెడీగా ఉన్నారు. చెప్పండి పుష్ప మేడం. చక్కగా కాన్వర్సేషన్ అంటే ఇలాగే ఉండాలి మాస్టర్స్. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇదే అనేది లేదు. మనం మాట్లాడుతూ చెప్తూ ఉంటేనే, డిస్కస్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. చెప్పండి పుష్ప మేడం. అదే ధైర్యంతోనే ఇలా చెప్తున్నాను మేడం. ఎస్ మేడం. అందరికీ నమస్కారం. ఎస్ మేడం. దైవం అంటే మనం దేవుడిలాగా 4 చేతులు అది కాదు కదా, ఒక ఆకారం కాదు కదా. మనలో ఉన్నది శక్తి.
మనలో ఉన్న శక్తే దైవం. నా అభిప్రాయం అది మేడం. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక దైవం శక్తి అంటే ఉంది ఏంటి కదా. అని క్వశ్చన్ వేసాను, అందుకే నేను ఇందాక అసలు దైవం అంటే అందుకనే ఏంటి? నేను అది 100 మనలో ఉన్న శక్తి మనకు అమ్మ ఎన్నోసార్లు చెప్తున్నారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నట్లు ప్రతి ఒక్క పని చేసేసేయాలా అన్నట్లు ఉంటాం. అదే కొంచెం లో అయిపోయినప్పుడు మనం నెగిటివ్ థాట్స్ లో బాధలో అట్లా ఉన్నప్పుడు ఆ శక్తి తగ్గిపోతా ఉంటుంది. మనము మన శక్తిని పెంచుకుంటా ఉండాలి. మన ప్రతి ఒక్కదాన్ని పాజిటివ్ థింకింగ్ తో అది మన మైండ్ ప్యూర్నెస్ తో మైండ్ ప్యూర్ గా ఉండి పాజిటివ్ గా ఉండి అలా ఉంటే మనం ఏ పనైనా చేయగలము. ఐ కెన్ డూ ఇట్ అని అనుకుంటా ఉంటాం కదా. ఆ శక్తి యొక్క హెచ్చు తగ్గులే ప్రతి ఒక్కరిలోని ఉంటుంది. ఎక్కువ ఉన్నప్పుడు నేను బాగున్నాను అనుకుంటా ఉంటాను. తక్కువ ఉన్నప్పుడు అన్ని నెగిటివ్ థాట్సే వస్తూ ఉంటాయి. కాబట్టి మనలో ఉన్న శక్తే దైవము అనిపిస్తుంది నాకు మేడం. అందరిలోనూ ఉంటుంది కాబట్టి మనం అందరిలోనూ చూడాలా. వాళ్ళు మనలాగా లేరు అనుకుంటే అది తప్పు కదా. వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళ థాట్స్ ఆ ప్యూరిటీ, ఆ శక్తి, ఆ స్థితి మనమున్న ఆ సంతోషం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ స్థితిలో ఉన్నప్పుడే మనకు అంత శక్తిగా ఉంటాం. కాబట్టి అప్పుడు మనము మా ప్యూర్ గా ఉన్నప్పుడే మనము ప్రతి ఒక్క పని కానీ చేయగలము. అందరినీ కూడా ఆ మనలాంటి దైవాలే అని అనుకోగలము అని నా అభిప్రాయం మేడం. ఎస్ మేడం. అంటే ఇందాక మేడం చెప్పినట్టుగా, శేషు మ్యామ్ చెప్పినట్టుగా మనకి వేదాలన్నీ కూడా ఉపనిషత్తులు వేదాల సారాంశం అంతా ఇస్తున్నదంతా కూడా ఏంటి, మనం ఆ 4 అహం బ్రహ్మస్మి అయినప్పుడే నువ్వు నీ వాస్తవాన్ని సృష్టించుకుంటున్నావు. అహం బ్రహ్మస్మి అని నువ్వు ఫీల్ అవ్వడం లేదు, కానీ నీ నిజస్థితి ఏంటి, అసలు ఈ సృష్టి యొక్క స్థితి ఏంటి అని చెప్పబడుతుంది అక్కడ. ఆ 4ని మనం కూలంకషంగా పట్టుకోగలిగితే, దాని మీద మనం యోచన చేయగలిగితే, యోచన మనం చేయాలి. సో అహం బ్రహ్మస్మి, తత్వమసి, అయామాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. వాట్ ఈస్ ప్రజ్ఞానం? ప్రజ్ఞానం అంటే ఏంటి? అసలు ఈ సృష్టిలో మొత్తం ఏదైతే అంతా అయ్యిందో, మొత్తం ఉన్నదంతా కూడా అదే ప్రజ్ఞానం. యావత్ అసలు జీవిత సారమే ప్రజ్ఞానం మాస్టర్స్. సో అంటే ఇప్పుడు ఇక్కడ మరి నువ్వు ప్రజ్ఞానం బ్రహ్మగా, అహం బ్రహ్మస్మియే, నేను బ్రహ్మని, నువ్వు బ్రహ్మగా మళ్ళీ ఎప్పుడు నీలో అది నువ్వు పూర్తి సంపూర్ణమవుతావు అంటే మొత్తం ప్రజ్ఞానం అంతా నీదైనప్పుడు, అంటే మొత్తం ఉన్నదంతా నువ్వు తెలుసుకోగలిగినప్పుడు. ఉన్నదంతా నువ్వు ఎలా తెలుసుకుంటావు అంటే, నువ్వు దీనికి మాత్రమే పరిమితం అనుకుంటున్నావు కాబట్టి, ఈ శరీరానికి మాత్రమే పరిమితం అనుకుంటున్నాం కాబట్టి మనం ఈ శరీరంతో నీ దగ్గరికి నేను రాలేను. రావాలంటే ఏదో ఒక వెహికల్ ఏదైనా తీసుకుని రావాల్సి వస్తుంది. సో ఇలా జూమ్ ద్వారా మనం కలుస్తున్నాము. కానీ ఈ శరీరం మాత్రమే నేను కాదు. ఈ శరీరానికి ఆధారమైనటువంటి ఆ చైతన్యం శక్తి ఏదైతే ఉందో అది నేను అన్న అవగాహనకు వచ్చినప్పుడు, ఆ చైతన్యం శక్తిగా నువ్వు మొత్తం అంతటా నువ్వు ఎలా వ్యాపితం అయి ఉన్నావు, అసలు చైతన్యం శక్తి నువ్వని తెలుసుకుంటేనే నీకు సొంత అనుభవం అయినప్పుడే ఆ చైతన్యం శక్తి అంతటా ఎలా ఉంది అన్నది మనం తెలుసుకోగలుగుతాం. అంతే కదా మేడం. ఇప్పుడు నేను ఈ సెషన్కి వస్తేనే ఈ సెషన్లో ఏం చెప్పబడుతుందో నాకు తెలుస్తుంది. సో నేను మళ్ళీ ప్రతి దానితోటి చైతన్యంగా కనెక్ట్ అవ్వగలగాలి. నేను వేరు, పుష్ప మ్యామ్ వేరు అనుకున్నప్పుడు, నేను పుష్ప మేడంకి మా ఇద్దరి మధ్యన ఏదైనా జరగాలంటే ఏదో ఒకటి అవసరం అవుతుంది, ఒక మాట, ఒక ప్రతిదీ కమ్యూనికేషన్కి. అదే చైతన్యం శక్తి అయినప్పుడు లేదు కదా. అయితే ఇక్కడ వాస్తవానికి సృష్టికర్త అవ్వాలి అంటే ముందు అసలు ఇక్కడి నుంచి మనం మొదలవ్వాలి కదా. మనం ఖచ్చితంగా మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఆ మేడం అడిగింది సృష్టి అంతటిని, ఈ భౌతిక సృష్టి, విగ్రహాలు, ఈ నక్షత్ర మండలాలు, ఈ యావత్ సృష్టి ఏదైతే ఉందో అది సృష్టించిందో భగవంతుడు అని అంటున్నారు కదా. మళ్ళీ మనం ఎలా అయ్యాము అని అడుగుతున్నారు. ఒక చిన్న మనం లాంగ్గా ఇన్డెప్త్కి వెళ్లకుండా అసలు బేసిక్ నుంచి చూడాలి అంటే, నీ వాస్తవానికి నువ్వు సృష్టికర్త అన్న దగ్గర నుంచి మొదలెట్టుకుని మనం ఇది చేస్తే అప్పుడు నువ్వే యావత్ సృష్టికి కూడా అన్నది నువ్వు ఎక్స్పాండ్ అవుతావు. ఆమె అడిగిన క్వశ్చన్లో ఆ 2 పార్ట్లు ఉన్నాయన్నమాట. లతా మేడం అడిగిన క్వశ్చన్లు అక్కడ క్లారిటీగా నా వాస్తవానికి నేను సృష్టికర్తని అని నేను తెలుసుకుని
అది నేను అనుభవపూర్వకంగా నేను సృష్టికర్తగా నేను నడయాడుతూ ఉంటే అంటే చేస్తూ ఉంటే అప్పుడు నాకు యావత్ సృష్టి ఎలా సృష్టింపబడింది, దానికి మూలం ఏది అయి ఉంది, ఆ మూలం ఎలా సృష్టిగా మారింది, ఆ మూలం మళ్ళీ నేను ఎలా అయి ఉన్నాను, సృష్టి అంతా మళ్ళీ నిరంతరం సృష్టింపబడుతూ లయం చేయబడుతూ సృష్టింపబడుతూ లయం చేయబడుతూ ఎక్స్పాన్షన్ అవుతానే ఉంది ఆది అంతం లేకుండా. ఆ క్వశ్చన్లో ఉన్న 2 పార్ట్లకి చిన్న సింపుల్ బేసిక్ పాయింట్ అనమాట. సో ఈ బేసిక్ పాయింట్ నుంచి మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్ళడమే. ఒక పార్ట్ని తీసుకుందాము, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న పార్ట్కి వచ్చి మనం వాస్తవం, సృష్టి, సృష్టికర్త ఈ 4 పదాలకి విడివిడిగా మనం అర్థం తెలుసుకున్నట్లయితే కనుక ఎస్ నేనే అన్న ఇదితో నేను వచ్చి నా ప్రతి ఆలోచన వాస్తవంగా మారుతుంది. ఇక్కడ ఇది మాస్టర్స్. సో అది తెలుసుకుంటే మనం ప్రతి ఆలోచన, గతంలో నేను చేసిన ప్రతి ఆలోచన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నా స్థితి పరిస్థితి. సో ఇప్పుడు నేను ఏదైతే ఆలోచన చేస్తానో అది కంప్లీట్గా మళ్ళీ నా వాస్తవాన్ని నేను చేంజ్ చేసుకునేది. సో ఆలోచనే సృష్టికి మూలం అవుతుంది. ఇంకా చాలా డెప్త్గా ఉంది ఇందులో నాలెడ్జ్. ఆలోచన సృష్టి ఎలా మారుతుంది, నువ్వు అసలు ఎవరివి, నువ్వు ఎలా సృష్టి చేయగలుగుతావు, ఇంకొంచెం డెప్త్గా మనం చెప్పుకోవచ్చు మాస్టర్స్. ఇంకా దాని మీద మనకి క్వశ్చన్ వస్తూ ఉంటే ఆన్సర్ రిపీట్ అవుతూ ఉంటుంది. శేషు మ్యామ్ ఇందాక మీరు ఏదో ఆన్సర్ చేస్తానన్నారు, మిగతా మాస్టర్స్ కూడా హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. మీకు తెలిసిన ప్రతి పాయింట్ మాస్టర్స్, ఇక్కడ ఏది కూడా తప్పు ఒప్పు లేదని ఇందాకే చెప్పుకున్నాము. ఏమనుకుంటారు, ఇది రాంగ్ ఏమో, ఆమెకే తెలుసేమో, నో అలా ఏమీ లేదు. ప్రతి పాయింట్ లింకప్ అయ్యే ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి పాయింట్ రైట్ పాయింటే మాస్టర్స్. చెప్పండి అమ్మా శేషమ్మ. ఎస్ మాస్టర్స్. ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ మనము అసలు సృష్టికర్త దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అసలు ఏమీ తెలియదండి. ఫస్ట్ నేనెవరు అనే దాన్ని కూడా శూన్యమే ఉందిట ఫస్ట్ అంతా కూడాను. అంటే సరోజ అమ్మగారు చెప్పింది నేను వినలేదండి మాస్టర్స్, ఏమనుకోకండి. నాకు తెలిసింది ఊరికి షేర్ చేసి నేను అప్పుడప్పుడు వస్తున్నాను వెళ్తున్నాను క్లాస్కి, అనుకోవద్దు. నన్ను బీవై మెంబర్ కింద మాత్రమే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మొత్తం శూన్యమే ఉంది కదండి. అప్పుడు తనను తాను ధ్యానస్తుడయ్యాడంట. అంటే మనం ఎందుకు ధ్యానం చేసి ఉండాలి అంటే మనల్ని మనం తెలుసుకోవడానికి అనమాట. అలాగా చూసేసరికి తను ఒక చైతన్యాన్ని అని తెలుసుకున్న తర్వాత తానే మొత్తం అంతా వ్యాపించి ఉన్నానని తెలుసుకున్నాడు. తర్వాత ఈ కాంతి రూపంలో తాను ధరించిన తర్వాత ఒక ఆలోచనతోటి మనల్ని అందరినీ సృష్టించారనమాట. అంటే తండ్రి అయితే తనయుడు, మనందరం కూడా పిల్లలం అనమాట. అలా 7 తలాలు. ఫస్ట్ మనం అక్కడి నుంచి ఆరిజిన్ అక్కడ ఉంది. 7వ తలంలో ఉంది మనది. తలాలు తెలుసు కదా మీకు, ఫస్ట్ సెకండ్ సీల్స్ అంటారు వాటిని. అంటే 7 తలాలంటే 7 సప్తమ ప్రజ్ఞాతలం, సహస్రార స్థితి అంటారు దాన్ని. దాని పైన ఇంకా కాంతిపుంజాలు, ఇంకా లోకాలు ఉంటాయి. ఇవి నాకు ఎక్స్ప్లెనేషన్ చెప్పడం రాదండి మేడం. జ్వాల మేడం గారికి తెలుసుంటే చెప్పచ్చు మేడం. ఎందుకంటే ఆ తలాలన్నీ దిగి వచ్చి మనం ఒక్కొక్క అనుభవం కోసమని మనల్ని విడిబడి ఇక్కడికి మన భూమిలోకి వస్తూ అనేక ప్రజ్ఞను తీసుకొని ఇలా వస్తుంటాయి. దీనికి అందరికీ మూలం ఏంటంటే ఒక ఆలోచన మాత్రమే జరిగిందనమాట. ఇందాక ఆలోచన గురించి వచ్చింది కదండి. మరి ఆ ఆలోచన ఎంతో పవర్ఫుల్గా ఉంటుందండి. ఆ పవర్ఫుల్ వెపన్ అనమాట అది. మీరు దేన్నైనా ఒక ఆలోచనని సృష్టించగలరు, డెస్ట్రాయ్ కూడా చేయగలరు. కాబట్టి మీ వాస్తవాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అని అంటే కనుక ఆ ఆలోచనని మీరు కాంతి రూపంలోకి మార్చుకుని మిమ్మల్ని మీరు ఏది కావాలన్నా దాన్ని సృష్టించుకోగలరు. దీనికి అవేర్నెస్ అనేది అవసరము. కాబట్టి మనము ఒక ప్రజ్ఞని మన అనుభవాలు తీసుకున్న తర్వాత అది మన ప్రజ్ఞానం బ్రహ్మ అని ఎందుకు అని అన్నారంటే, నువ్వు ఎన్నో అనుభవాలను తీసుకున్న తర్వాత దాన్ని మీరు అదిగా మారిపోతున్నారు అనమాట. అది మీరైపోతున్నారు. చూడండి, వంట చేయటంలో అది చక్కగా ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉంటారు, డ్రాయింగ్ వేయటంలో ఉంటారు, సంగీతంలో కొంతమంది ఉంటారు. అదంతా వాళ్ళ సాధన పరిణితి అనమాట. వాళ్ళ ఆలోచన ప్రక్రియలన్నింటినీ కూడా అదిగా మారిపోతున్నారంట. ఇప్పుడు మనం ఏమవ్వాలి అంటే ఆ సృష్టికర్తలాగా మనం మారిపోవాలి అని అంటే గనక ఆ సృష్టికర్తయే
మనల్ని సృష్టించి అనేక అనుభవాల కోసం భూమండలం అంతా దిగి వచ్చి, అందుకనే కృష్ణ దశావతారాలు వచ్చాయి చూడండి మనకి. దైవం కూడా అనేక అనుభవాలు తీసుకోవడానికే వచ్చారు. మనం వాళ్ళని దేవుళ్ళుగా పూజ చేస్తాం. యాక్చువల్గా మనమే దైవాలు, అదే స్వరూపము. నా స్వరూపం ఏదో మీ స్వరూపం, మీరు నేను ఒకటే అన్న భావన మన హృదయంలోకి రావాలి అని అంటే కనుక 7, 7, 6, 5 ఏమీ ఉండదంటండి. మనకి 4లోకి వచ్చేసరికి మనకి ఆ సోల్ అనేది వచ్చి మన ఒక దీని కింద తయారవుతాం అనమాట. పదార్థ రూపంలోకి వస్తాం. అందుకనే మన నిజ స్థితిని మనం గుర్తించలేకపోతున్నాం. మనమే దైవాలము అని మనసు ప్రభావంతోటి, బుద్ధి ప్రభావంతోటి, ఈ ప్రభావాల వల్ల మనము మన దివ్యత్వాన్ని మనము మర్చిపోయాం అన్నమాట. ఆ దివ్యత్వాన్ని మళ్ళీ తిరిగి మనమే దైవాలమని తెలుసుకోవడానికి ఇలాగ మాస్టర్స్ ఈ క్లాసు అన్ని క్లాసుల్లో సరోజ గారు అమ్మగారు చెప్పిన క్లాసులు కానీ, మనకి జ్ఞానాన్ని బోధించే జ్ఞాన బోధకులు కానీ అందరూ కూడా మనకి వచ్చి మీరు అనుకున్నది మీరు సాధించగలరు అనేసి ఆ ఆలోచన తరంగాలు మళ్ళీ మన ప్రజ్ఞగా మార్చుకున్నాం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆ ప్రజ్ఞ అంటే ఏంటి? నీవు ఒక దివ్యాత్మ స్వరూపులవి, నీవే దైవము అంటే దివ్య మానసం. ఆలోచన అన్నాం కదండి ఇందాక. ఆలోచన ఎలా అన్నాడు? మన ఆలోచన అంటే మనసు నుంచి వస్తుంది అనుకుంటున్నాం కదా. మనసు నుంచి వచ్చే ఆలోచన కాదు, దివ్య మానసం అనాలి. దాని పేరు పెట్టాలి మనం. దివ్య మానసం అంటే డివైన్ మైండ్ అంటారు. ఎప్పుడైతే ఆ దివ్య మానసం నుంచి వచ్చిందనుకోండి, మామూలుగా ఆలోచన చేసే లాజికల్ మైండ్ అంటే ఎప్పుడు చూసినా విశ్లేషిస్తూ ఉంటుంది. నువ్వు ఇట్లా అది కాదు ఇది కాదు విమర్శిస్తుంది కదా ఒక పని ముందుకు వెళ్దామంటేను. అట్లాంటి మైండ్ వెళ్ళిపోయి డివైన్ ఎనర్జీ, దివ్య మానసంలోంచి వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని మనల్ని మనం ప్రేమించుకోవటం, మన ఉనికిలో మనం ఉండటము అన్న పదం వచ్చింది కదా. మనలో ఉండాలి, మన ఉనికిలో మనం ఉండాలి అని అన్నాం. మనల్ని మనం ప్రేమించుకోవటం అంటే అర్థం ఏంటి అని అంటే కనుక, మీరు వచ్చే ప్రతి ఒక్క ఆలోచనని మీరు ప్రేమిస్తూ ఉండాలి. దాన్ని అయ్యో నాకెందుకు ఈ ఆలోచన, చెడ్డ ఆలోచన, ఈ దుర్మార్గం, నేను వాడిని తిట్టాలనుకునే కానీ మీరు ఒక్కసారి రియలైజేషన్ అయ్యి ఒకసారి ఓహో ఇది వచ్చింది, దీన్ని గుర్తించారు, గమనించారు, ఈ ఆలోచన నాలో ఉన్నాయి కదా అని. అప్పుడేం జరుగుతుంది? మీ లోపల ఒక చైతన్యం విస్తరిస్తుంది. ఆలోచనలు ట్యూన్ చేసేసుకుంటారు వెంటనే. ఆడు దైవాత్మ స్వరూపుడు, నేను దైవాత్మ అనగానే మీలో శక్తి అంతా కూడా విస్తరిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి కళ్ళు కూడా దివ్యంగా మారిపోతాయి. ప్రతి ఆలోచనను కూడా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అంటే ఏంటి? మీలో మంచి ఆలోచనలు ప్రేమించండి. ఏ ఆలోచన వచ్చినా దాన్ని దివ్యంగా ఉంది. ఏమి ఇది అవసరం లేదు. అయ్యో ఇలాగొచ్చింది అలాగొచ్చింది అనేసి దాని గురించి డిస్కషన్ చేసుకుంటూ, వాదన చేసుకుంటే టైం అంతా వృధా అయిపోతుంది. సో జస్ట్ గౌరవించాను. నన్ను నేను గౌరవించుకుంటున్నాను. ఓకే, ఈ ఆలోచన నా దివ్య మానసం నుంచి వచ్చింది కాబట్టి నేను ఇలాగున్నాను అనేసి మిమ్మల్ని మీరు రెస్పెక్టబుల్‌గా, హార్ట్‌ఫుల్‌గా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్ ఫస్ట్. ఐఎమ్ అండర్‌స్టాండింగ్. నాకెంత అర్థమవుతుంది. నన్ను గురించి నేను ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాను. ఇతరులను అర్థం చేసుకోవడం కాదండి. మనల్ని మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే వి ఆర్ ఇన్ డివైనిటీ. మనం దివ్యాత్మ స్వరూపులారా అని అంటారు కొంతమంది. చూడండి లలితాదేవి ఉపాసకులు కొంతమంది, లేకపోతే ఎవరైనా సరే సాయిబాబా భక్తులందరూ సాయిరాం సాయిరాం అని ఎందుకు పిలుస్తుంటారండి అందరూ కూడా. మీరు గమనించే ఉంటారు పుట్టపర్తి బాబా గారిని. అంటే వాళ్ళ పేరు అనేది ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ప్రతి ఆలోచనని ఎప్పుడైతే మనం గౌరవిస్తూ, ప్రేమిస్తూ అంటే కొంచెం ఇక్కడ ఒక ఆలోచన వస్తుందండి అందరికీ కూడాను. ఎందుకంటే ఏమండి చెడ్డ ఆలోచన వచ్చిన దాన్ని ఎలా ప్రేమిస్తానండి? అవతల వాళ్ళు కోపంగా ఉంటే నేను ఎలా ప్రేమించగలనండి వాళ్ళని వాళ్ళ పట్ల రంపింగు కోపం. ఓకే, లోపల చూడండి, లోపల వరకే ఉండండి. డోంట్ టేక్ ఎనీ యాక్షన్ టు అదర్స్. ఎందుకంటే ఒక యాక్షన్ తీసుకోకండి. ఆ కోపంగా ఉన్న ఓకే ఉంది కదా ఉన్నావు, ఓకే చక్కగా గౌరవంగా దాన్ని తీసి చింపి నలిపి పాడేసినట్టు అలా పడేయండి. ఇదివరకు కొంతమంది ఎన్ఎల్పి ప్రోగ్రామ్స్‌లో వాటిలో కూడా మనకి చెప్తుంటారు. మీకు కోపం వస్తే పేపర్ మీద రాసేసి ఇలా నలిపేసి పడేయమంటారు. అగ్గిపుల్లేసి అంటించేసి పడేయమని చెప్తున్న పాయింట్స్ మీరు వినే ఉంటారు చాలా క్లాసుల్లో వాటిలో కూడాను. సో ఇట్ ఈస్ ద బెస్ట్ వే అన్నమాట. చాలా ఎందుకంటే నాకు చెప్పాలనిపించి ఇప్పుడు చెప్తున్నానండి. ఎందుకంటే మనం చాలా ఆలోచనల్ని అనవసరమైన ఆలోచనలు, వేస్ట్ ఆలోచనలు వస్తున్నాయని గమనిస్తున్నావు కదా! తెలుస్తోంది కదా! నీ ఉనికి ఉందని తెలుస్తోంది కదా! అప్పుడు నువ్వు దాన్నేం చేయాలి? ఓహో! ఉన్నావా?
చక్కగా వెళ్ళిపోమ్మా, అతిథిలాగా వచ్చావు, అతిథిలాగా వెళ్ళిపో అని చక్కగా పంపించేయటం, మనం ప్రాక్టీస్ చేసుకుంటూ, మనల్ని మనం అలవాటు చేసుకుంటే, ఇట్ షుడ్ బి ఈ ప్రతి ఆలోచనని దివ్య మానసం నుంచి వచ్చిందని భావన చేస్తుంటే కనుక వీఆర్ గ్రేట్. టేక్ ఇట్ ఆజ్ ఎలా అంటే ఏ భావనలు, ఏ ఆలోచనలు లేని స్థితి అన్నమాట. అంటే అటువంటి ప్లేస్‌కి మనం వెళ్ళగలం. దివ్య మానసం దగ్గరికి వెళ్ళిపోవాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా నాకు థ్యాంక్ యూ. చెప్పాలన్నా అంటే థ్యాంక్ యూ అందరికి శేషు ఛాన్స్ మ్యామ్. ఇవ్వాలనిపిస్తుంది. మాస్టర్ శేషు మ్యామ్ మాట్లాడిన వాటిల్లోంచి కానీ, ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళల్లో రాగిణి మేడం చెప్పినప్పుడు కానీ, మన ఇంకొక మేడం మాట్లాడారు కదా, మేడం పేరు మర్చిపోయాను. ఆ, ఈ మా ఏదైతే చెప్పబడిందో ఇప్పటివరకు, దాంట్లోంచి మీరు పుష్ప మేడం చెప్పారు కదా, సో దాంట్లోంచి మీరు ఏం గ్రహించారు? మీరేం గ్రహించారు? గ్రహించిన దాంట్లోంచి మీకు ఏమని మీ యొక్క విశ్వాసం ఏంటి? మీరేం నమ్ముతున్నారు అసలు? వాస్తవానికి నేను సృష్టికర్తని అని మీ యొక్క విశ్వాసం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ షేర్ చేసుకోండి మాస్టర్స్. మీరు షేర్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా మీ చైతన్యం ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో ఏ డౌట్ లేదు మాస్టర్స్. ఓపెన్గా మనం ఉన్నదానిని మనం ఓపెన్ చేసినప్పుడే అది ఇంకా ఎక్స్పాన్షన్ అవుతుందన్నమాట. మీరు గ్రహించారో లేదో ఎప్పుడైనా సరే, మీరు చెప్పడానికి, మీ లోపల ఉన్నది వ్యక్తీకరించడానికి ఎప్పుడైతే మొదలుపెట్టారో అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మీరే గ్రహిస్తారు, ఇంతకుముందు నేను చెప్పాలనుకున్న దానికన్నా ఇదంతా నాకు ఎక్కడి నుంచి వచ్చింది అనేసి. సో ఎప్పుడైతే మీరు ఆ ప్రజ్ఞతో కనెక్ట్ అవుతారో, మనలో ఉన్న ఆ దివ్యతత్వం అంటే అది ప్రజ్ఞ మాస్టర్స్. దైవం అంటే ప్రజ్ఞే. ఆ ప్రజ్ఞకి కనెక్ట్ అయినప్పుడు ఆ నోయింగ్నెస్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, ఆ నోయింగ్నెస్లోంచి మనం ఇప్పటి వరకు మన గురించి మనం ఏమనుకుంటున్నామో అదేంటి, అసలైన నేను ఏంటి, ఇదంతా తెలిసి వచ్చేది లోపలున్న ఆ ప్రజ్ఞతోటి. అయితే ఆ ప్రజ్ఞకి మనం కనెక్ట్ కావాలంటే అసలు అది ప్రజ్ఞ అంటే ఏంటి, అసలు మనం అంటే ఏంటి, కొంత జ్ఞానం, ఈ ఆత్మజ్ఞానం, సుస్వరూప జ్ఞానం మనకి తెలిసి ఉండాలి. ఆ జ్ఞానంతోటి మనము ఆ స్థితుల్ని అనుభవంలోకి తెచ్చుకోగలగాలి. ఆ ప్రజ్ఞకి కనెక్ట్ అవ్వాలి. ఆ ప్రజ్ఞకి కనెక్ట్ అవ్వలేకపోవడానికి కారణాలు ఏమున్నాయో వాటిని గ్రహించాలి. సో నువ్వు సాక్షివి అని నువ్వు గ్రహించి, ఎప్పుడైతే నువ్వు ఇదంతా తెలుసుకుంటూ ఉంటూ, ఏది నువ్వు కాదో దాన్ని లయం చేస్తూ, ఏదైనా నువ్వుగా పరిణమిల్లడానికి ఏం చెయ్యాలో అదంతా చేస్తూ ఉన్నప్పుడే నువ్వు దైవంగా మారడం కాదు, నువ్వు దైవానివే. మారడం ఏం లేదు. మనలో ఉన్న దివ్యతత్వానికి మనం కనెక్ట్ అయ్యలేమంతే. ఆ చైతన్యం శక్తికి కనెక్ట్ అయ్యలేమంతే. చైతన్యం శక్తి రూపం ఏదైతే తీసుకుందో ఆ రూపానికి కనెక్ట్ అయి ఉంటున్నాం తప్ప ఆ చైతన్యం శక్తికి కనెక్ట్ అయ్యలేం. అందుకని ఇక్కడ మనం దైవంగా మారడం అని కాదు మాస్టర్స్, దైవంగా ఎందుకు ఉండలేకపోతున్నాం? మనం దైవాలమే, కానీ దైవంగా దైవ తత్వాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ ఎందుకు వ్యక్తీకరించలేకపోతున్నాము? మన దివ్యతత్వాన్ని, మన తత్వాన్ని మనం వ్యక్తీకరించడానికే ఇక్కడికి వచ్చాము. అనుభవాల ద్వారా మనల్ని మనం తెలుసుకుంటూ మన అసలు తత్వంలోకి వచ్చి ఆ తత్వాన్ని తిరిగి వ్యక్తీకరించడానికి, సృష్టించడానికి, అనంత సృష్టిని సృష్టి చేయడానికి, అనంతమైన అనుభవాలు నువ్వు గడిస్తే ఆ అనుభవాలే ప్రజ్ఞానం. అనుభవాలు మరి నువ్వు ఎలా గడిస్తావు? నువ్వే ప్రతి అనుభవాన్ని సృష్టించుకోవాలి. నువ్వు ఎంపిక చేసుకోవాలి. అది ఎలా ఎంపిక చేసుకుంటావు? నువ్వు ఒక అనుభవాన్ని ఎంపిక చేసుకుంటే దాన్ని ఆలోచన రూపంలో ఎంపిక చేసుకోవాలి. ఆ ఆలోచనకి చైతన్యాన్ని, శక్తిని నువ్వు ఇస్తే అదంతా ఒక ప్రాసెస్ జరుగుతుంది. నీకు ఒక అనుభవం సృష్టించబడుతుంది. ఆ అనుభవాన్ని నువ్వు నేను సృష్టించుకున్నాను, ఇది నా కోసము అని చెప్పి తెలుసుకుని దాన్ని పూర్తిగా ఎప్పుడైతే అనుభవించి ఆ అనుభవం తాలూకా అనుభూతిని నువ్వు పూర్తిగా పొందుతావో, ఆ పొందబడేది అనుభూతి చేరేది ఆత్మ లోతుల్లోకి మాస్టర్స్. సో ఆ ఆత్మ అనుభూతులన్నీ పొందడానికే ఆత్మ ఇక్కడికి వచ్చింది. ప్లస్ ఆత్మ తనని తాను ఆవిష్కరింప చేసుకోవడానికి వచ్చింది. తనలో అనంత తత్వం అంతా కూడా చాలా ఉంది ఇంకా ఇందులో అనమాట. సో ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతూ ఉన్నప్పుడు మొత్తం అన్నింటినీ కలుపుకుంటూ ఉండాలి మనం ఎప్పుడు కూడాను. సో మన విజయ్ కుమారి మేడం చెప్పండి మేడం. మీకు క్వశ్చన్ ఉంటే క్వశ్చన్ విన్న దాంట్లోంచి మళ్ళీ క్వశ్చన్స్ రావాలి మాస్టర్స్ మనకి. దాని నుంచి మళ్ళీ ఆన్సర్ నమస్తే చెప్పండి మేడం. అన్మ్యూట్ అయ్యారు, చెప్పండి మేడం. నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్.
మనకి ఇప్పుడు ఫస్ట్ లతా మేడం గారు అడిగారు. ఏమని అడిగారు ప్రశ్న? భగవంతుడు సృష్టికర్త, ఆయనే సమస్త సృష్టిని చేస్తున్నాడు అని ఒకళ్ళు అంటారు. ఇక్కడ మనమేమో ఇప్పుడు డిస్కస్ చేసుకుంటుంది మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటున్నారు. నాకు ఈ రెండు కాన్ఫ్లిక్ట్ గా ఉంది, ఏది కరెక్ట్ తెలియటం లేదని ఫస్ట్ లతా మేడం వేశారు క్వశ్చన్. దానికి విశేషం మేడం చెప్పారు, పుష్ప మేడం చెప్పారు వాళ్ళ ఒపీనియన్స్. ఇప్పుడు ఆ ఫస్ట్ క్వశ్చన్నే మనం తీసుకుంటే దాని నుంచి ఇవన్నీ వచ్చేస్తాయి. తను వేసినటువంటి ప్రశ్న అంటే మనం ఎప్పుడు చెప్పుకునే విషయం, మన అందరికీ సనాతన ధర్మం తెలిసిన వాళ్ళకి, హైందవ ధర్మం తెలిసిన వాళ్ళకి తెలిసింది ఏంటంటే 3 ఉన్నాయి. ఏంటి? ఇవన్నీ పర్సెప్షన్స్. ఏంటి పర్సెప్షన్స్? యాక్చువల్ గా అక్కడికి వెళ్ళి సృష్టికి ఆరంభం ఏమిటి, సృష్టి ఎవరు చేశారు అనేది ఒకళ్ళు చెప్పలేదు. ద్రష్టలు 3 రకాలుగా చెప్పారు. ఏంటి? ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం. ఇవి 2 మన సనాతన ధర్మంలో ఉన్న ముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు. అవి సిద్ధాంతాలు అనుకోండి, ధర్మాలు అనుకోండి. ఒక్కొక్క దానిని ఒక్కొక్కళ్ళు ఆ ప్రచారకులు వచ్చారు, వాళ్ళు ప్రచారం చేశారు. ఎందుకు చేశారు వాళ్ళు? అది వాళ్ళ పర్సెప్షన్. మన మేడం ఎప్పుడు ఒక బ్లైండ్ పర్సన్ ఏనుగు కథ చెప్తుంటారు. తోక చూసిన వాడు, గుడ్డివాడు తోక తడుకుంటే తోకే ఏనుగు అనుకున్నాడు, తొండం చూస్తే తొండమే ఏనుగు అనుకున్నాడు. అలా అంటే ఏంటి? ఎంతమంది వచ్చినా అసలు సృష్టి రహస్యం కరెక్ట్ గా చెప్పగలిగిన వాడు బయటికి, అంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఒకే రకంగా చెప్పటానికి కుదరక, అంటే వేరు వేరు నాలెడ్జ్లు, మీరు అంటారు కదా శైశవాత్మలు, ప్రౌఢాత్మలు, వృద్ధాత్మలు ఉంటారు, వేరు వేరు ఇంటెలిజెన్స్ లో ఉండే ప్రాణులు ఉంటారు. మనిషి జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా ఒకే రకం నాలెడ్జ్ ఉండదు. అందుకని 1వ తరగతికి ఎట్లా లెక్క చెప్పాలో, 10వ తరగతికి ఎట్లా చెప్పాలో, మాస్టర్స్ చేసేవాడికి ఎలా చెప్పాలో ఆ చెప్పేవాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలి, వాళ్ళ స్థాయికి ఎదిగి చెప్పాలి. ఆ స్థాయిలో ఉన్నోడే చెప్పగలుగుతారు. అట్లా ద్వైతం అనేది ఎలా చెప్పారంటే, ఫస్ట్ భగవంతుడే సృష్టిని చేశాడు, ఒక సృష్టికర్త ఉన్నాడు, ఒక క్రియేటర్ ఉన్నాడు, ఆ క్రియేటర్ ఈ క్రియేషన్ చేశాడు అని చెప్పారు. మన దాంట్లో ఏంటి, ఒక బ్రహ్మ విష్ణు మహేశ్వరులని, మరి ఆదిపరాశక్తి అని, ఆదిపరాశక్తి వీడని సృష్టించిందని, ఆ పరిపాలన సౌలభ్యం కోసం బ్రహ్మ సృష్టిస్తుంటే విష్ణువు పరిపాలన చేస్తుంటే శివుడు లయం చేస్తుంటాడు. ఇట్లా ఎవరి డ్యూటీలు వాళ్ళు చెప్పారు. అష్టదిక్పాలకులు ఉన్నారు, స్వర్గం ఉంది, నరకం ఉంది, ఇవన్నీ చెప్పారు. ఎందుకు చెప్పారు? స్టార్టింగ్ అంటే ఫస్ట్ మానవ మేధస్సు ఒకేసారి అద్వైతంలోకి వెళ్ళలేదు. ఇప్పుడు మనం ఎంత దైవం అనగానే మనకి ఎంత భయం, అమ్మో అనుకుంటాం. అసలు ఎంతో మంది ఒప్పుకోరు. ఏం ఒప్పుకోరు? నేనే దేవుణ్ణి అంటే ఇంకా లేపించి అవతలకు పో, నీకు అంత పొగర, ఏదో ఒక మహిమ చూపించి అంటారు. సపోజ్ నేనే ఉన్నా, అహం బ్రహ్మాస్మి అన్నాను అనుకోండి, మనం ఈ పిఎంసిలో ఈ మేడం చెప్పి నేను తెలుసుకొని నేనే సృష్టికర్తని అన్నాను అనుకోండి, ఏదమ్మా ఒక యాపిల్ సృష్టించి అంటారు కామెడీగా. లేదు, నీ పొజిషన్ నువ్వు మార్చుకోమ్మా చూస్తా అంటారు. అంటే ఏంటి? మానవ మేధస్సు. కాబట్టి ముందేం చెప్పారంటే, ఒక ధర్మబద్ధమైన జీవితంలో మానవ ప్రయాణం కొనసాగటం కోసం ఇలా పెట్టి ఒకడున్నాడు, చూస్తున్నాడు, ఆయన నేను పాపం పుణ్యం పెట్టారు, ఇది చేస్తే మంచి, ఎందుకు ఇతరులకు హాని చేయకూడదు, కొంచెం కొన్ని ధర్మాలు పెట్టారు. అట్లా మనం చిన్నపిల్లలకి ఎలా అయితే అడిపోవద్దు. మేడంకి నెట్ పోయినట్టుంది. మాస్టర్స్ ఇంకా డిస్కషన్ ముందుకు వెళ్ళాలి. మనం వెనక్కి వెళ్తున్నాం అనిపిస్తుంది నాకైతే డిస్కషన్. మీకేమనిపిస్తుందో మరి? మనం ఇప్పుడు ఉన్నది మనం స్పిరిచువల్ లెవెల్లో ఉన్నాం మాస్టర్స్, సోల్ లెవెల్లోంచి. మేడం విజయకుమారి మేడం, మీకు కరెంట్ పోయినట్టుంది. సో మనం ఇక్కడ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న విషయం పైన చర్చ సాగిద్దాము. మరి మీరు అసలు నా క్వశ్చన్ ఏంటి, మీ వాస్తవాన్ని మీరు సృష్టికర్తను అసలు విశ్వసిస్తున్నారా? విశ్వసిస్తే మీరు ఏదైనా మీ కాన్షియస్గా మీరు స్పృహలో ఉండి దేనినైనా మీరు సృష్టించుకోగలుగుతున్నారా? దానికి ఏది ఉపయోగపడుతుంది? మీలోనే ఆ శక్తి, అది ఎందుకు సృష్టించుకోవాలనుకుంటున్నారు? మీ ఇంటెన్షన్ ఏంటి? అనుభవాలు, అనంతమైన అనుభవాలు పొందడానికి ఆత్మ వచ్చింది, ఆత్మ వికసించడానికి. ఆత్మ వికసించేది ఎలా మాస్టర్స్?
వాస్తవానికి మనం సృష్టికర్తలం అన్నదే ఇంపార్టెంట్ ఇక్కడ మనకు ఆధ్యాత్మికతలో. మనం అలా సృష్టించుకుని అనేక అనుభవాలు చేయడం ద్వారానే ఆత్మ వికసిస్తుంది. ఆత్మ వికాసం కొరకే ఇక్కడ వరకు వచ్చింది. కాంతి తలాలలో తీసుకుంటున్నటువంటి అనుభవాలే కాకుండా ఇంకా మరింత విస్తారంగా మరింతగా ఫ్రీక్వెన్సీ లో లెవెల్కి వచ్చి లో లెవెల్ నుంచి సైతం ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ ద్వారా వికసించడానికి అనుభూతి సారమే అక్కడ ఆత్మలో ఉండేది మాస్టర్స్. ఏదైతే మనకు అనుభూతి కావడం లేదో అది తిరిగి అనుభవం అవుతుంది మనకి. సో అనుభూతిగా అయినప్పుడు అది అక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎవరు సృష్టికర్తగా ఉంటున్నారు? ఇక్కడ నువ్వు ఏ స్థితిలో ఉండి సృష్టిస్తున్నావు? సృష్టికి ఏది మూలం అవుతుంది? సృష్టించిన తర్వాత దేనికోసం అది? ఈ క్లారిటీ మనకు వస్తే గనక అది మనం ఖచ్చితంగా పని చేయగలుగుతాం. అందులో ఉన్న అవసరమైతే అందులో ఉన్న సైన్స్ శాస్త్రీయత కూడా ఎలా అది సృష్టిగా మారింది, ఒక ఆలోచన పదార్థ రూపంలోకి ఎలా వచ్చింది, ఒక అనుభవం రూపంలోకి ఎలా వచ్చింది, లేదా అసలు అది పదార్థ రూపంలోకి రాకముందే ఒక అనుభూతి కదా ఇక్కడ ఆత్మకి కావాలి. ప్రతిదీ నువ్వైతే పదార్థ రూపంలోనే చేయాల్సింది ఉందా నిజంగా, లేదా అనుభూతియే సరిపోతుందా? ఇలా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి మాస్టర్స్. విజయకుమారి మేడం మీకు ఓకేనా? పనిచేస్తుందా? ఓకే మేడం, ఓకే ఓకే మేడం. ఇందాక డిస్కనెక్ట్ అయింది, చెప్పండి మేడం. నెట్ డిస్కనెక్ట్ అయింది, అంత వీడియో ఆఫ్ చేస్తున్నాను. అంటే బ్రీఫ్ గానే చెప్తాను అవన్నీ. అట్లా అది ద్వైత మార్గం. భగవంతుడు వేరు, జీవుడు వేరు, దేవుడు వేరు, జీవుడు వేరు. అంటే ఆయన వేరు, మన వేరు. ఆయన మనల్ని సృష్టించాడు. సృష్టించిన వాడు భగవంతుడు వేరే ఉన్నాడు అనేది ద్వైతం. అది కొంతమందికి హాయిగా ఉంటుంది. ఆ భక్తి భావం భక్తి మార్గంలో చాలా బాగా అలాగే ఉంటుంది. రెండోది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళారు పరమాత్మకి. అసలు ఇక్కడ కంప్లీట్ గా వేరు, భక్తుడు వేరు, భగవంతుడు వేరు. ఆయనకి ఇంకేం సంబంధం లేదు, ఆయన సృష్టించాడనే భావన ఉంటుంది. రెండోది ఈ విశిష్టాద్వైతంలోకి వచ్చేసరికి ఇంకొంచెం దగ్గర తండ్రి తనయుడు అనే రిలేషన్. తండ్రి తనయుడు రిలేషన్ అంటే తండ్రికి బిడ్డలు, తండ్రి తల్లిదండ్రుల నుంచి బిడ్డలు వచ్చినా ఆ బిడ్డలకి వాళ్ళ జీన్స్ మొత్తం వాళ్ళ యొక్క క్యారెక్టర్స్ ఉన్నా తండ్రి వేరే బిడ్డ వేరే. అంటే ఏంటి, ఆ అంశ సంబంధం ఉంటుంది అనమాట. ఆత్మజుడు తండ్రి నుంచే బిడ్డ వచ్చాడు. అలా మనం భగవంతుడి నుంచి, ఆ పూర్ణాత్మ నుంచి వచ్చిన అంశాత్మలం అనే ఒక భావంతో ఉన్నప్పుడు అది విశిష్టాద్వైతం రామానుజాచార్య చెప్పారు. ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే అద్వైతం. అంటే ఏంటి, మనం ఎందుకు ఈ టాపిక్ మాట్లాడటానికి ముందు బేసికల్ గా చెప్తున్నాను. మనం అందరం ఏం మాట్లాడుకుంటున్నాం, చాలా హై లెవెల్లో మాట్లాడుకుంటున్నాం. అంటే మనమే పరబ్రహ్మలం, మనమే ఇప్పుడు ఇందాక శేషు మేడం అన్నట్టు వీళ్ళు అన్నట్టు మనమే దేవుళ్ళం, మనమే సృష్టికర్తలం, మనమే ఈ సృష్టిని అంతా చేసాం, మన సృష్టిని మనం చేసుకుంటాం అని ఈ విధంగా సృష్టికర్తలం మనం అనే భావన వచ్చింది అంటే దానికి అర్థం ఏంటి, మేము ఏమైనా చేయగలం. ఇప్పుడు ఇందా మీరు అన్నారు అహం బ్రహ్మాస్మి భావనలో ఉన్నప్పుడు అలా చెయ్యగలం అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దీనికి మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాము. ఈ సాక్షిలో కానీ మన TSOJలో కానీ మేడం గారు చెప్తున్నవన్నీ పోయినసారి కూడా నేను కొన్ని హింట్స్ ఇచ్చాను మేడం చెప్పినయే. ఇప్పుడు 46 ఎపిసోడ్ నేను ఎందుకో వింటుంటే సరదా మేడం చెప్తాను, దాంట్లో ఫుల్ క్లారిటీ ఇచ్చారు మేడం. ఆ మేడం చెప్పిన మాటలే చెప్తాను, నేను సొంత ఏం చెప్పను. ఎలా మన సృష్టికర్తలం అవుతాము, ఎలా చేసుకోవచ్చు అనేది ఎంత క్లారిటీగా ఇక్కడ మేడం గారు చెప్పారంటే ఆ 1000 Seeds of Joy లో ఆనంద్ కరుణేష్ గారికి లక్ష్మీమాత చెప్పినవి. ఇవి మేడం సొంత కాదు, నా సొంతం కాదు, ఆనంద్ కరుణేష్ కాదు. అవి ఆ ఛానలింగ్ ద్వారా ఆ అమ్మ చెప్పిన మాటలు. ఏం చెప్పారు, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అని అమ్మే చెప్తున్నారు, లక్ష్మీమాతే చెప్తున్నారు. ఎవరి వాస్తవాన్ని వాళ్ళని కాదు. అసలు మీరు ఎవరు, మనం చెప్పుకునేది ఏంటి, ఆ పూర్ణాత్మే, ఆ పరబ్రహ్మమే తనను తాను చూసుకోవటానికి ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గించుకుంటూ అనుభూతుల కోసం, అనుభవాల కోసం ఇన్ని రకాలుగా మారి తనను తాను చూసుకుంటుంది అనేది ఫస్ట్ లోనే మేడం చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఒక కాగితంలో చిన్న చిన్న హోల్స్ ఉంటే ఆ హోల్స్ నుంచి తనను తాను చూసుకుంటున్నట్టు ఆ నిరాకారమైనటువంటి ఒక పరబ్రహ్మ తత్వం తనను తాను అసలు ఏంటి నేను అనే ఆలోచన వచ్చినప్పుడు అలా చూసుకుంటుంది. అవి ఆ అనుభవాల రూపంలో గ్యాదర్ చేసుకుంటుంది రకరకాల బ్రహ్మాండాలు. మనకి తెలిసింది ఒక భూమే కాదుగా, ఎన్నో సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్నో ఎన్నో ఎర్త్స్ ఉన్నాయి. ఆ విధంగా బ్రహ్మాండాలు జరుగుతూ ఉంది ఈ లీల. ఇదంతా ఎవరు చేస్తున్నారు, మనం పరబ్రహ్మ కంటే వేరు అనుకుంటే
మనదేమి లేదు. మనం పరబ్రహ్మలం కాదు, ఆయన క్రియేటరు, మనం క్రియేషన్ అనుకుంటే మొత్తం మనం వాళ్ళ యొక్క మన తలరాత బ్రహ్మ రాస్తాడంటారే, అది నమ్మాల్సి వస్తుంది. అప్పుడు బ్రహ్మ రాసిన విధంగా మన ప్రారంభ కర్మ మనం ఇంకేం మార్చుకోలేము, దాన్ని అలాగే అనుభవించాలని ఒక డిప్రెషన్ వస్తుంది. ఆ లెవెల్లోనే మనిషి ఆలోచిస్తాడు. కానీ ద్రష్టలు ఏం చెప్పారు? ఎన్నో ఉన్నాయి. అష్టావక్ర గీత, భగవద్గీత, వశిష్ఠ గీత, ఇన్ని రకాల గీతల్లో కూడా ఏం చెప్పారు? ఇదే చెప్పారు. మనం ఇప్పుడు ఏదో ఇంగ్లీష్ లోనో లేకపోతే దీంట్లోనో మాట్లాడుకుంటాం, కానీ వాటన్నిటిలో ఉన్నది అదే. వాళ్ళందరూ సంపూర్ణమైనటువంటి అద్వైతాన్ని చెప్పారు. మీరు వేరు కాదు, మీరు పూర్ణాత్మలే, అంశాత్మలు కాదు. మన మేడం గారు చెప్పినట్టు ఆ హోలోగ్రామ్ లో ఎన్ని పీసెస్ చేసినా ఒక్కొక్క బిట్ ఒక్కొక్క యాపిల్ అన్నట్టు సంపూర్ణంగా పూర్ణాత్మ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. కానీ మనమేదో మనలో దైవత్వ గుణాలని దైవీ గుణాలేంటి, అసురు గుణాలేంటి, మానవీయ గుణాలేంటి. మళ్ళీ సృష్టి కారణం త్రిగుణాలని ఉపనిషత్తుల్లోనే ఉంది. సత్వగుణం, రజోగుణం, తమో గుణం అని. ఈ గుణాలు కొన్ని తన్మాత్రలు కలిసి సృష్టి ఏర్పడిందని అలా ఉంది. కానీ ఈ గుణాలు వాటి లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? కరెక్టే, అన్ని రకాల గుణాలు ఉన్నాయి, చెడ్డవి మంచి, ఇవన్నీ కూడా పరమాత్మలోనియే. పరమాత్మ అంటే ఇందాక రాగిణి మేడం చెప్పినట్టు కేవలం జాలి, దయ, కరుణ, మనం చెప్పుకునే సోకాల్డ్ సాత్విక గుణాలన్నీ దేవుళ్ళో ఉన్నాయి అనుకోవటం రాంగ్. మరి ఇవి సృష్టించింది ఆయనే. ఈ గుణాలన్నీ కూడా ఆయన చూపించాడు. ఒక్కొక్క అవతారంలో మేడం అన్నట్టు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వచ్చినప్పుడు మరి ఎంత శ్రీకృష్ణ పరమాత్మ అయితే మరి ములుతో తీసినట్టు కుట్రతోనే చేశారు. ఆ మహాభారత యుద్ధం అంతా కుట్రలతోనే జరిగిపోయింది. మరి పరమాత్మను అలా చెయ్యొచ్చా? అంత కన్నింగ్ చెయ్యొచ్చా? అలా వెన్నుపోటు పడవచ్చా? అంత మోసం చేయొచ్చా? అంటే మనం ఏం చెప్తాం దానికి? ఇవన్నీ దైవీ గుణాలు కాదు, మనిషిలో ఉంటే. ఆయన సాక్షాత్ పూర్ణాత్మ పరమాత్మ కాబట్టి ఆయన చేస్తే అది లీలైంది, మనం చేస్తే కర్మ అవుతుంది. కాబట్టి ఇలా మనం డెప్త్కి వెళ్ళి ఆలోచించామనుకోండి, ఆ పరమాత్మే అవతారాలుగా వచ్చిన, గురువులుగా వచ్చిన, మనిషిగా సకల ప్రాణులు, అసలు ప్రాణులే కాదండి, జడ పదార్థాలు కూడా ఆయనే. పదార్థమే ఆయన కాదు, అన్ని ఆయనే. నీలో ఉన్న థాట్స్ ఆయనే, నీ మనసు, హృదయం, అసలు నువ్వు అనేదాన్ని ప్రత్యేకంగా లేదు. ఆయన ఇన్ని రకాలుగా మారాడు అనేదే కంప్లీట్ ట్రూత్, అదే పరమ సత్యం. కానీ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్కి వద్దాం. మరి మన వాస్తవాన్ని మనం ఎలా సృష్టించుకోవచ్చు? నువ్వే పరబ్రహ్మని అంటున్నావు, మరి నీ వాస్తవాన్ని నువ్వు ఎలా సృష్టించుకోవటం అనటానికి మనం పోయినసారి చెప్పుకున్నాం. మేడం చెప్పినట్టు మన మణిపూరక చక్రం దగ్గర వర్డ్ వ్యూ మార్చుకోవాలి. ఆ తర్వాత మనోభావాలు మారుతాయి. ఈ పృథ్వీ తత్వం హార్డ్గా ఉంటుంది కాబట్టి అక్కడ మార్పులు వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఫెయిత్ వితౌట్ డౌట్తో ఉంటే అది మారినప్పటికీ మారుతుంది. సంపూర్ణ సమర్పణ భావంతో ఉండాలనేది అంతకుముందు చెప్పారు. నిన్న ఈ ఎపిసోడ్ లో చెప్పింది ఏంటంటే, ఇక్కడ మనం వర్తమాన కాలంలో జీవించాలని అందరూ చెప్తుంటారు. వర్తమాన క్షణం అంటే ఏంటి అని చాలా క్లారిటీ చెప్పారు మేడం. వర్తమాన క్షణం అంటే కేవలం ప్రెసెంట్ టెన్స్ కాదు, దీంట్లో పాస్ట్ టెన్స్ ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ ఉంటుంది. అందుకని ఈ మూడు కలిగికే వర్తమాన క్షణం. దీని అనిత్యం అంటారు, అశాశ్వతం. ఇట్లా ఉన్న ఈ క్షణం నీది. నా నోట్లోంచి మాట వచ్చి అయిపోయింది, అది గతంలోకి వెళ్ళిపోయింది. ఇంకో మాట వచ్చింది, భవిష్యత్తులోంచి ప్రెసెంట్ లోకి వచ్చింది. ఈ విధంగా మేడం కరెక్ట్ గా చెప్పారు. వర్తమాన క్షణం అనేది అనిత్యం అంటారట. అలాగే అన్లిమిటెడ్ అని కూడా అంటారంట. అది ఎందుకని? క్షణం పోతే క్షణం కాల ప్రవాహాలు వస్తూనే ఉంటాయి. మనం ఎప్పుడు అనుకున్నా అనుకోకపోయినా నివసిస్తుంది ప్రెసెంట్ లోనే. భూతకాలం భవిష్యత్ కాలం కేవలం ఆలోచన రూపాల్లో మస్తిష్కంలో ఉంటాయే కానీ రియాలిటీలో వచ్చేసరికి మీరు ఫేస్ చేస్తుంది ఏంటి? భౌతికత్వంలో పంచభూతాల ద్వారా అనుభవిస్తుంది, చూస్తుంది, గ్రహిస్తుంది మొత్తం ప్రెజెంట్ లో ఉన్న ఆ ఒక్క క్షణం. కానీ ఆ ఒక్క క్షణం ప్రెజెంట్ కాదు. గతకాలపు అనుభూతులు, అనుభవాలు, వాటి నుంచి మీరు చేసిన లెసన్స్ ఉంటాయి. వాటి నుంచి ఈ ప్రెజెంట్ ని మీరు చూస్తుంటారు. మళ్ళీ దీంట్లో నుంచి మీరు దేనికోసం ప్లాన్లు వేసుకుంటుంటారు? ఫ్యూచర్ కోసం. కాబట్టి మేడం ఏం చెప్పారంటే, మనకు అంతకు ముందే చెప్పారు. ఈ ఒక్క పాయింట్ నాకు క్లారిటీ రాక మనం సహేలీలో కూడా పెట్టాను నీకోసం. అంటే మేడం ఒక్కటే చెప్పారు, ఆనందకరమైన మనం లేమిలో నుంచి కనుక లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలని చూస్తే, సంకల్పం చెప్పుకుంటే అది నెరవేరదు. లేమి అనే భావన ఉండకూడదు. సంతృప్తితో, ఆనందంతో కూడుకున్న బ్రహ్మానందంలో నుంచి మీరేదంటే అది జరిగిపోతుంది. అప్పుడు మీరు సృష్టికర్తలు అవుతారు. ఆ స్థాయికి మీరు రావాలి. ఎలా వస్తారు? అది క్లారిటీగా 46 ఎపిసోడ్ చెప్పారు మేడం. అంటే ఏంటి? మన మనోభావాల్ని మనం ఇప్పుడు ఇక్కడ మంచి భావాలా, చెడ్డ భావాలా, దైవీ గుణాలా, ఇది కాదు అక్కడ. ఈ సంతృప్తి,
ఎప్పుడైతే గత కాలానికంట గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలంట, గతానికి గ్రాటిట్యూడ్ తో ఉండాలి, భవిష్యత్తుకి సమర్పణ భావంతో ఉండాలి. ఎప్పుడు? ప్రెసెంట్ మూమెంట్ లో. ఎస్. అలా నువ్వు ఉండగలిగినప్పుడు అప్పుడే మారిపోతుందా అని ఆనంద కళ్యాణ్ గారు అడిగితే, కాదు, ఇంకా ఎలా ఉండాలంట, ఆ రెండిటికి మధ్యలో ఉన్న ఈ లిప్తమైన ఈ క్షణంలో నువ్వు బ్రహ్మానందంతో ఉండాలంటే ఎలా ఉంటావండి అతను అడుగుతాడు మనలాగానే. గతం అంతా నాకు చేదుగా ఉంది, కష్టాలమయంగా ఉంది, అలా నేను గ్రాటిట్యూడ్ చెప్తానంటే అప్పుడు చెప్తారు లక్ష్మీమతి ఏం చేస్తారంటే, ఇప్పుడు మార్చుకో, నువ్వు ఏం మార్చుకోవాలి, నీ ఆలోచన దృక్కోణాన్ని మార్చుకో. ఇన్నర్ చైల్డ్ గురించి చెప్పారు మళ్ళీ అక్కడ. ఆ మూమెంట్ లో ఏం చెప్పారు మేడం గారు, నువ్వు గతకాలపు తాలూకు బాధలతో, లేమితో, లోటులతో బాధపడుతున్నావు, నీలో ఉన్న ఇన్నర్ చైల్డ్ నువ్వు హీల్ చేసుకోవాలి. అంటే ఏంటి, గతకాలం జరిగిన చెడునంతా నువ్వు ఇప్పుడు కొత్త దృక్కోణంతో చూడు. నువ్వు చాలా పెయిన్ తో ఉన్నావు, లేమితో ఉన్నావు, అందుకని ఏదో కావాలని కోరుకుంటున్నావు, అవన్నీ తీసేయి, మొత్తం మార్చుకో, జరిగిందంతా నీ మంచిగా అని ఒక పాజిటివ్ థింకింగ్ ని పెంచుకో. అప్పుడు నీ మనసులో ఒక ఆనందం వస్తుంది. అవే సంఘటనలు ఇప్పుడు నీకు బాధ కలిగినావు, ఎప్పుడైతే నువ్వు పాజిటివ్ దృక్కోణంతో చూస్తావు అప్పుడు నీకు హాయిగా ఉంటుంది. ఇంకో మంచి మాట చెప్పారు మేడం, నాకు ఇది లేదు, మనం ఇంకేదో కావాలి అనుకుంటే అది అసలు రాదట. ఉన్న పరిస్థితి మారాలంటే మారదంట. ఏంటి, ఇంకేదో కావాలని అడగకూడదు. అంటే ఇది బాగలేదనేగా, నాకు ఇది బాగలేదు ఇంకేదో కావాలని అసలు అలా అడగకూడదంట, ఇంకా కావాలని అడగాలంట. సృష్టిని అడగటం, క్రియేట్ చేయటం అంటే నీకు ఉన్న దాంతో నువ్వు తృప్తి పడుతూ, గతానికి గ్రాటిట్యూడ్ చెప్తూ, భవిష్యత్తు గురించి సమర్పణ భావంతో, అంటే ఫెయిత్ వితౌట్ డౌట్ తో ఉంటూ, ఈ క్షణం నువ్వు బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉంటే, ఆ స్థితిని నువ్వు పొందగలిగితే నువ్వే పరబ్రహ్మ. జస్ట్ ఆ మూమెంట్ నువ్వు నిలబడి అప్పుడు నువ్వు ఏదంటే అది అయిపోయింది. కానీ ఇంకోటి కూడా చెప్పారు, అసలు ఆ స్థాయికి వచ్చినట్టు కోరికలు ఎందుకుంటాయి? నువ్వే పరబ్రహ్మం అయినప్పుడు నీకు ఏదున్నా, కష్టమైన, నష్టమైన, బాధైన, శాపాలైన, అసలు లేమిలో ఉన్నా, తింటానికి తిండి లేకపోయినా, ఏమీ లేకపోయినా నువ్వు పరమానందంతో ఉంటున్నప్పుడు ఇంకా నాకు ఇది కావాలని కోరిక రాదుగా. లా ఆఫ్ యాక్సెప్టెన్స్ మంచిదా, లా ఆఫ్ అట్రాక్షన్ మంచిదా అని ఆనంద్ గణేష్ గారు అడిగితే అదే చెప్తారు, రెండు కరెక్టే, కానీ జనాలకు తెలియట్లేదు, ఇప్పుడున్న మానవులకు అసలు తెలియట్లేదు, రెండింటినీ తప్పుగా వాడుతున్నారు. అందుకని సృష్టి చెయ్యాలి అంటే ఫస్ట్ వాడాల్సింది ఒకటే కాదు, లా ఆఫ్ అట్రాక్షనే కాదు, లా ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫస్ట్. నీ గతాన్ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి, దాని గ్రాటిట్యూడ్ చెప్పాలి. అప్పుడు నువ్వు లా ఆఫ్ ఒక బ్రహ్మానంద స్థితిలో ఉన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసి నువ్వు ఏదంటే అది అయిపోయింది. అదే చెప్పారు మేడం, కొండ మీద కోతే కాదు, చంద్రుడి దిగి రమ్మన్నా వస్తాడు, ఇంకేది రమ్మన్నా వస్తుంది. అప్పుడు నువ్వు పరబ్రహ్మ స్థాయిలో ఉంటావు, నువ్వు సృష్టికర్తవు అవుతావు. అంటే ఏంటి, ఆ బ్రహ్మానంద స్థితికి మనం వెళ్ళాలి. అంతేగాని ఊరికే ఒకటి అడుగుతామా, దాన్ని వదిలేస్తామా, సంకల్పం యూనివర్స్ లోకి అది జరిగేదాకా వెయిట్ చేస్తామా, అది వచ్చేస్తున్నా అంటే నో. నాకున్న ఈ దీనస్థితి పోవాలని నేను లేమితో అడిగితే అది రాదు. నువ్వు అసంతృప్తిలో ఏ కోరిక కోరినా తీరదు. సంతృప్తితో పరమానందం, ఏదో మామూలు సంతోషం, ఆనందం తెచ్చిపెట్టుకున్న ఆనందం కాదు. నాకు ఈ సంకల్పం నెరవాలంటే తృప్తిగా ఉండాలన్నారు కదా, ఆనందంగా ఉండాలి, సరే నేను ఏడవలే, డబ్బులు లేవని ఏదో చెప్పేసుకుంటా, లేక సంతోషించుకుంటా, నటన కాదు కావాల్సింది, నటన తెలియదు ఆ యూనివర్సిటీ. మనకు కావాల్సింది ఏంటి, ఆ లోపల పరివర్తన. ఆ పరివర్తన వచ్చి అంటే స్థితప్రజ్ఞతే. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వు ఏ క్షణం స్థితప్రజ్ఞ అవుతామో ఆ క్షణం నువ్వు ఏది కోరితే అది అవుతుంది. శాపం పెడితే శాపం ఫలిస్తుంది, వరం కోరుకుంటే వరం వస్తుంది, నీ వాక్కు ఫలిస్తుంది, నీ సంకల్పం ఫలిస్తుంది. అప్పుడు నువ్వు పరబ్రహ్మవే. అంటే ఏంటి, ఇప్పుడు కాదా అంటే అవును, కానీ మనం తెలుసుకోలేకపోతున్నాం. మనం ఏదో ఆ డివైన్ బీయింగ్స్ కావటానికి కష్టపడక్కర్లేదు, మనం ఆల్రెడీ పరమాత్మ స్వరూపులమే. స్వరూపం అంటే కూడా అనవసరం, పరబ్రహ్మమే. కానీ ఎందుకు మీకు తెలియట్లేదంటే మనం ఆ పరబ్రహ్మ స్థితిలో లేము, ఆ బ్రహ్మానంద స్థితి మనకు రావట్లా. ఈ మాయలో పడిపోయి భౌతికమైన కష్టాలు, నష్టాలు అల్లాడిపోతూ ఇదే జీవితం అనుకుంటూ పడి పొర్లుతున్నాము. ఆ మాయను తొలగించుకుంటే గానీ అసలు మన రూపం తెలియదు అన్నమాట. అది తెలుసుకోవటం కోసమే ఈ సాధనలు, ధ్యానాలైనా చెప్పాలని ఏవైనా అవి చేస్తే అప్పుడు మనకి కావలసినటువంటి కరెక్ట్ గా మేడం చెప్పినట్టు ఆ బ్రహ్మానంద స్థితిని పొందగలిగినాడు మాత్రమే వాస్తవానికి మీరు సృష్టికర్తలు అవుతారు. అంటిల్ దెన్ యు నాట్. అప్పటిదాకా మనకు అసలు ఏది జరగదు. మన పరిస్థితులన్నీ మనం ఏదో అన్నాం అనుకోండి, అవి ఒకవేళ జరిగిన విపరీత పరిణామాలు, ఆ కాన్సిక్వెన్సెస్ చాలా భయంకరంగా ఉంటాయి. అంతకుముందు నేను చెప్పిన విధంగా. అందుకని మేడం చెప్పినట్టు ఆ స్థాయికి పోయినోడికేమో కోరికలు రావు. ఒకవేళ జనాల కోసమో, లోక కళ్యాణం కోసమో, స్వార్థరహితంగానో, స్వార్థం కోసమో, దేనికైనా కానివ్వండి, ఒకటి నీకు కావాలనిపించింది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. చాలా ఎంతో మంది చూపించారు కదా మేడం. మనము ఒక యోగి ఆత్మకథ చూడండి చాలు, ఒక్క యోగి ఆత్మకథ బుక్ చదవండి,
ఎన్నో పుస్తకాలు నేను చదవలేదు, కానీ ఆ బుక్ లో ఎన్ని మహిమలు చూపిస్తారు, ఎంతమంది యోగులు, ఎంత దివ్యులు ఉన్నారు. ఒక బాబాజీ అవతార్ బాబాజీ చెబుతారు, ఆయన ఏంటి అసలు ఒక స్వర్ణ నగరాన్ని నిర్మించారు, మరి ఆయన ఇప్పటికీ జీవించే ఉన్నారు, చిరంజీవిగా అంటారు. ఎప్పటిలో తీసేయండి, ఈ కలియుగంలో అందరూ ఆరాధించే ఆయన మహాయోగి. మరి అలా మామూలుడు కాలేరా, ఒక లాహిరి మహాశైలుడు, ఒక యుక్తేశ్వరుడు, వీళ్ళందరూ, మరి యోగానంద, మన కళ్ళ ముందు వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో పుస్తకాల్లో మనం చదివిన వాళ్ళు, మన పూర్వీకులకి చాలా మంది తెలిసిన వాళ్ళు, జీవించుండగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి ఆ స్థాయికి మనం చేరటం అనేది ఏదో ఇంటర్నల్ జర్నీ కాదు, ఎక్స్టర్నల్ జర్నీ కాదు. తెలుసుకో, ఎలా తెలుసుకుంటావు, ఇదే మన లాజికల్ థింకింగ్. అంటే లాజికల్ థింకింగ్ ఎంతవరకు, అక్కడికి వెళ్ళేదాకే, ఆ తర్వాత అది పనిచేయదు. జ్ఞాన స్థితిలో, సమాధి స్థితిలో, అంటే నేను ఈ సమాధి అంటే మళ్ళీ అది ఏదో వేరే కాదు, అంత కాన్సన్ట్రేషన్, అందులో అలైన్మెంట్ విత్ యూనివర్స్, అదే సమాధి. కంప్లీట్ గా వేరే ఆలోచనలు, అంటే 10 రకాల డిస్టర్బెన్సెస్ లేని ఒక స్థితిలో మనం ఆ బ్రహ్మానందంలో మునిగి తేలేటప్పుడు కోరికల మీద ఉండదు. ఒకవేళ ఏదైనా మనం సంకల్పించుకుంటే అది విత్ ఇన్ సెకండ్స్ జరిగిపోతుందని మేడం చెప్పారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వాడు ఏమన్నా టీఎస్ ఏముంటుందో చదివితే ఇంకా అసలు ఇంక దీనికి మించింది ఏముంది, వాస్తవాన్ని మనం సృష్టించుకోవాలంటే ఇదే మెథడ్. ఇంకా ఆ పద్ధతిలోకి రాని నాడు అది అనవసరం. అది కూడా చెప్పారు, మీరు కోరికలు కోరుకుంటుంటే అది 2వ చక్రంలో, స్వాధిష్టాన చక్రంలో ఒక కోరిక, లా ఆఫ్ అట్రాక్షన్, మీరు ఏదో ఒక బంగ్లా కట్టాలని, ఒక కారు కావాలని, అలాంటి చిన్న చిన్నవి చేశారనుకోండి, వచ్చినాయి అనుకోండి, ఇంకో కోరిక వస్తుంది. అదొక మాయాజాలం. ఆ మాయాజాలంలో పడిపోయి ఇక్కడ కోరిక కన్నా కూడా ఆలోచనగా తీసుకుంటే మేడం, ఆలోచన నీ కోసము సృష్టించుకోవడం ఉంటుంది, పరుల కోసం ఉంటుంది. సృష్టించేది ఇంకా చాలా ఎక్స్పాన్షన్ కదా మేడం. అదే అంటే నేను ఇవన్నీ చెప్పటం లేదు, మేడం చెప్పిన పాయింట్లు చెప్పి, వాస్తవానికి మనం సృష్టికర్తలం అవ్వాలంటే, నిజంగా మనం ఒక సృష్టిని సృష్టించుకోవాలంటే చెప్పిన మెథడ్ కంటే వేరే లేదు కదా మేడం. అంటే ఒక్కసారి ఇక్కడ మీరు చెప్పిందంతా చాలా బాగుంది మేడం. అక్కడ చిట్ట చివరి వరకు, బేసిక్ నుంచి చివరి వరకు చెప్పారు. అయితే నేను వచ్చేది మధ్యలో వరకు. నువ్వు ఆత్మగా వచ్చి అనుభవాలు సృష్టించుకుని అనుభూతులు పొందడానికి వచ్చినప్పుడు నువ్వు సేమ్ సుబ్బారావు కథలాగే తయారవుతున్నావా? అదే జీవితమా? లేకపోతే నిన్ను నువ్వు తెలుసుకుని, నీ పొటెన్షియాలిటీ నువ్వు తెలుసుకుని, నీ పొటెన్షియాలిటీ ద్వారా నువ్వు అనంతమైన, అపరిమితమైన సృష్టిని సృష్టించుకుంటూ, అనుభూతులను నీలో నిక్షిప్తం చేసుకుంటూ ఆత్మవికాసం కొరకై ఉంటావా అన్నది ఇక్కడ. మళ్ళీ దీంట్లో రకరకాలుగా డివైన్ ప్లాన్ ప్రకారంగా, సోల్ ప్లాన్లో డివైన్ ప్లాన్ ప్రకారంగా చేసే కార్యాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఏదైనా కూడా, ఏది చేయాలన్నా కూడా ఆలోచనే మూలం. నువ్వు ఆలోచన, ఇప్పుడు ఇక్కడ ఎంత ఆ లాస్ట్ సెషన్లో కూడా ఎవరో చెప్పారు, దీప్తి మేడం ఎవరో చెప్పారు, అసలు మినిమం ఇప్పుడు ఈ సెషన్ చేసుకోవాలన్నా కూడా నీకు ఆలోచన లేనిది ఈ సెషన్ ఎలా తయారవుతుంది? ఈ సెషన్ చేసుకోవాలి, ఇది ఒక సంఘాస అనే పేరు ఎలా వచ్చింది అమ్మ మైండ్లో కానీ వేరే ఎవరికైనా కానీ, ఆ పేరు ఎలా వచ్చింది, దాని పర్పస్ ఏంటి, దాన్ని ఎలా, ఒక ఆలోచన మరిన్ని ఆలోచనలకి తావిచ్చింది, ఒక అనుభవం మరిన్ని అనుభవాలకి, ఒక అనుభూతి మరిన్ని అనుభూతులకి. ఆ ఎక్స్పాన్షనే ఆ పరబ్రహ్మతత్వం అవుతుంది. ఆ దివ్య మానసానికి చెంది ఇవన్నీ చేరితేనే అది ఎక్స్పాండ్ అవుతుంది. అది ఎప్పుడు కూడా దాని నుంచే పుట్టి దానిలోనే లయం అవడం అన్నది. అంటే అక్కడ మీరు ఆ పాయింట్ చెప్పారు కాబట్టి, మీరు పుష్ప మేడం దానికి ఒక చిన్న పదమార్పిడితోటి మరింత ఒక చిన్న క్లారిటీ కోసం ఈ పాయింట్ చెప్పాను నేను. సో ప్రతిదానికి మనం ఇక్కడ ఏది చేయాలన్నా కూడా, నువ్వు ఒక కార్యం చేయడానికే వచ్చావు. ఇప్పుడు అమ్మ అనే తీసుకోండి, తన డివైన్ ప్లాన్లో ఏముంది, తన ఆల్రెడీ అయిపోయిన ఆత్మ, ఎన్నో అనుభవాలు పొందేసిన ఆత్మ, ఒక స్థితికి వచ్చేసిన, ఎసెన్షన్లో ఒక స్థితికి వచ్చిన ఆత్మ మళ్ళీ ఎందుకు జన్మ తీసుకుంటుంది? మరింతగా ఎక్స్పాండ్ అవడం కోసం. ఆ ఎక్స్పాన్షన్లో డివైన్ ప్లాన్లో మరికొంతమందికి ఆ వెలుగును పంచడం కోసం అని. అది కూడా ఆలోచన చేయకపోతే అసలు జన్మే లేదు. అప్పుడు కూడా ఆత్మతలాలలో కూడా వచ్చే ముందు నువ్వు అక్కడ ప్లాన్ ఎలా వేస్తున్నావు? ఒక అనుభవం కోసం అక్కడే సృష్టించేసుకుని, అక్కడే అనుభవించేసి మళ్ళీ దాన్ని భౌతికంగా చేయడానికి ఇక్కడికి వస్తున్నాం అని చెప్పి అమ్మ కూడా చెప్పారు. క్లియర్గా ఏ సెషన్ నాకు గుర్తులేదు, ఎప్పుడో మనం స్టార్టింగ్ బేసిక్ క్లాసెస్ ఇవన్నీ కూడా. నన్ను అడిగితే అవన్నీ బేసిక్ క్లాసెస్, చాలా బేసిక్ క్లాసెస్.
ఆధ్యాత్మిక ప్రయాణంలో ముందుకెళ్ళడానికి ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఇంకా చాలా కోణాలున్నాయి తెలుసుకోవడానికి. అందులో మనం ఒకటి మేడం ఉన్నదంతా కాకుండా ఇప్పుడు మనం ఒక్క విషయాన్ని ఎంచుకుని ఇక్కడికొచ్చాం. నా వాస్తవానికి, మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు అన్న పాయింట్ రేజ్ చేసి, దాని మీద మనం ముందుకు పోవడానికి, అదిగా పరిణమిల్లడానికి, అన్ని అపరిమిత వాస్తవాలు సృష్టించుకోవడానికి, సృష్టించుకోలేకపోవడానికి, అడ్డుగా వస్తున్నయి తొలగించుకోవడానికి, అపరిమితంగా వాస్తవాన్ని సృష్టించుకోవాలంటే మనం ఇంకా ఎలా తయారవ్వాలన్న దాన్ని డిస్కషన్ చేసుకోవాలని చెప్పి ఒక పర్పస్‌ఫుల్‌గా ఒక థాట్ రావడంతోటే కదా! ఆ థాట్ ఇప్పుడు ఇలా 2 వారాలుగా ముందుకు వెళ్తుంది. సో, జ్వాలా మనం మేడం ఆ! 1 మినిట్ మేడం. ఇప్పుడు హ్మ్. నేను చెప్పిందే మీరు చెప్తున్నారు. మీరు ఒక సంకల్పము, కోరిక, హ్మ్. ఒక మంచి హ్మ్. పని చేయాలి, ఒక సంస్థని స్థాపించాలి, ప్రజాసేవ చేయాలి, ఏదైనా లోక కళ్యాణ కార్యక్రమాలు చేయాలి. ఇవన్నీ కూడా మంచి సంకల్పము, చెడ్డ సంకల్పాలని కాదు. ఒక కాదు. సంకల్పం ఆ! వస్తే దాన్ని హ్మ్. క్రియేట్ చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటే అనుభవమే. అదే ఈ చెప్పారు మేడం. పాయింట్‌కి రావాలి మనం. ఈ నిజమే ఫస్ట్ ఇప్పుడు మీరు చేయాలి ఈ అన్నట్టుగా పాయింట్. ఒక ఇప్పటివరకు ఎవరు దేవుడు చెప్పట్లేదు అది. ప్రతీదీ నేను ఎన్ని సార్లు చెప్తున్నాను అనుభవం కోసం అన్నప్పుడు, ప్రతీదీ ఒక అనుభవాన్ని తీసుకోలేకపోవడమే మన మనసుకున్న కష్టం. అందుకే గతం తయారైపోయి, గతమే భారమైపోయి, నువ్వు వాస్తవంగా ఈ క్షణంలో ఉండి సృష్టించుకోలేకపోవడానికి కూడా అదే కారణమవుతుంది. చెప్పండి మేడం మీరు. అదే చెప్పారు కదండి మేడం చెప్పింది అదే. మనం గతానికి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలని ఎందుకు అంటున్నారు? మనం ఎందుకు ఆగిపోయింది. పెయిన్ బాడీతో వాయిస్ ఆగిపోతుంది. ఉంది అంటే ఇదే కారణం. మన విధానాలన్నీ పెరిగిపోయి మనకి అది కష్టం. ఆలోచన వేరు, ఒక సమస్యను చంపడం అట్లా కాదు. ప్రతి ఏంటి ఉంటుంది మనం మాట్లాడుకునే పురాణ మన వేదాలు చెప్పిన ఏదైనా కానివ్వండి, ప్రారంధ కర్మ అన్నా డివైన్ ప్లాన్ అన్నా ఒకటే. మన డివైన్ ప్లాన్ మనం వేసుకున్నామని మనం అనుకుంటున్నాము. ఏ బ్రహ్మ 4 తలరాత్రి రాశాడని ద్వైతంలో ఉండేవాళ్ళు అనుకుంటారు. ఏదైనా ఏంటి ఆ ప్రారంధం అంటే అనుభవాలే. అనుభవాల కోసమే వచ్చాము భూమి మీదకి. ఒక్కొక్క అనుభవాల నుంచి ఒక్కొక్కటి మనం తీసుకుంటున్నాము. ఆ భావాల్ని తీసుకుంటూ, ఆ అనుభూతుల్ని తీసుకుంటూ వెళ్తున్నాం. ఇందా మేడం గారు అన్నట్టు మనకి దాని నుంచి కరెక్ట్ లెసన్ రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం ఇంకా? మళ్ళీ ఇప్పుడు ఒక లెక్క నేను తప్పు చేశాను, రాంగ్ ఈక్వేషన్ పెట్టాను. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేదాకా నేను ఈక్వేషన్స్ మార్చుకుంటూ చేయాల్సిందే ఆ లెక్క కరెక్ట్ అయ్యేదాకా. అప్పటిదాకా అది అవును. కొట్టేసి పోతాడు టీచర్. లాస్ట్‌కి వచ్చి నేను కరెక్ట్ ఫార్ములా వాడినప్పుడు రైట్ కొడతాడు. అట్లా యెస్ అది మేడం. ఎన్ని జన్మలు తీసుకుంటానో, ఎన్ని జన్మలు తీసుకున్నా అవును. అన్ని జన్మలు ఆ టిక్కు పెట్టించుకోవడం కోసం. అంటే నాకొచ్చిన అనుభవం నుంచి నాకొచ్చిన అనుభూతి కరెక్టా కాదనేది నేను కాదు టిక్కు పెట్టుకునేది. ఆ యూనివర్స్ పెట్టాలి. అందుకని నేను మేడం వస్తుంటాను. ఆత్మ పెట్టాలి. పదాలు కూడా ఇక్కడ మనకు కరెక్ట్‌గా రావాలి మాస్టర్స్. మన ఆత్మ అది సంపూర్ణం చేసుకోవాలి. ఆత్మ సమర్పణ కాకే సంస్కారాలుగా మిగిలిపోతున్నాయి. మనం సాక్షి సెషన్‌లో చెప్పుకుంటున్నది. ఆత్మ అవును. కోరుకుంటుంది. ఆత్మ పొందాలనుకుంటుంది. నువ్వు ఆత్మ పొందేదైతే అది పెడతది టిక్ అక్కడ. అప్పుడు అది అవును. వాస్తవంలోకి సృష్టిలోకి వచ్చి నువ్వు మనసు కోరుకుంటుందా, ఆత్మ కోరుకుంటుందా అన్న విషయాన్ని కూడా మనం గత వారం చర్చించుకున్నాము. అది ఇక్కడ ఎప్పుడైతే ఇంకా అది కరెక్ట్ ఇక్కడ అయిపోతుందో అడిగిన మళ్ళీ ఒక్క ఆ నిమిషం అనుభవం కోసం విజయ మేడం. ఇంకో అనుభవం కోసం వస్తాం. అంతేగా మేడం. అంటే ఈ ఆ! అనుభవాల కోసం వస్తున్న మాట ఎవరు వస్తున్నారనేది ఇక్కడ అందరికి కన్ఫ్యూజన్. ఎవరొస్తున్నారు? నువ్వెవరిగా ఉన్నావన్నది ఇక్కడ. నువ్వెవరిగా మరి ఉన్నావు? ఎవరు ఇప్పుడు ఆ హ్మ్. పరమాత్మే నాలాగా వచ్చాడా? నేను పరమాత్మగా మారాలా? నేనెవరిననే కదా ఇందాక నుంచి డౌట్. మనమే ఆత్మే పరబ్రహ్మమైన పరమాత్మ మేడం. ఆత్మే ఎస్. పరమాత్మ అన్నది. అంటే అదే ఇంకా ఆత్మ అల్టిమేట్ వికాసం చెందుతుందో అల్టిమేట్ ప్రజ్ఞ ట్రూత్ ఏంటంటే ఆయనే పూర్తవుతుందో. వచ్చాడు. ఎక్స్‌పీరియన్స్ కోసం ఆయనే వచ్చాడు. ఇన్ని రకాల ఆ! వచ్చినప్పుడు అవి గ్యాదర్ హ్మ్. చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయనే ఫీల్ అవుతున్నాడు. ఒక్కొక్క అనుభూతిని ఎప్పుడో ఒక సెషన్‌లో మేడం చెప్పారు. నేను ఇన్ని హ్మ్. టాస్క్‌లు ఫేస్ చేస్తున్నా, ఇన్ని ఎక్స్‌పీరియన్స్ వస్తున్నాయి. ఆ ఎక్స్‌పీరియన్స్ బాధ గాని, సుఖం కానియండి. ఒక్కొక్క ఎక్స్‌పీరియన్స్ నా సోల్ నుంచి పూర్ణాత్మకి బాధ, వెళ్ళిపోతుందంట. సుఖము, కష్టము అని మనం పెట్టుకుంటున్నాం. ప్రమాణాలు మనం ఇస్తున్నాం. కానీ దాన్ని దాటి చూస్తే అది కేవలం ఒక అనుభవం. అనుభవమే. ఆ అది అనుభవాన్ని అప్పుడు బట్టి మనం అది గ్రహించకే ఆ కష్టం, కష్టం, కష్టం అంటూ దానికి ఆ ఎమోషన్ మన చైతన్య శక్తి అంతా అక్కడ పెట్టడంతోటే అది ప్రజ్ఞగా మారడం లేదు. యెస్ అమ్మ. ఒక్కసారి ఇక్కడ మనం నేను రాగిణి ఒకటి మేడం ఏదో చెప్తారంట. రాగిణి అదే. మేడం చెప్పేది కూడా విందాము. అవును మేడం యెస్ సరోజ మేడం అమ్మ. అది కూడా చెప్పారు. కష్టం, హ్మ్. నష్టం ఇవన్నీ ఏమి లేవు. తప్పు ఒప్పులు ప్రతీది ఎక్స్‌పీరియన్స్ గా తీసుకుంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి వచ్చిన అనుభూతులు మీ సోల్ నుంచి మీ పూర్ణాత్మకి ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఒక్కటి మేడం మనకి
ఎందుకు ఇప్పుడు సృష్టికర్తగా ఉండాలి అంటే చైతన్యం శక్తి ఉండాలి. ఇప్పుడు ఇందాక ఏదో మీరే ఎవరో చెప్పారు. ప్రజ్ఞ అది అహం బ్రహ్మస్మి అని ఇలా మనం ఎవరికైనా చెప్పినప్పుడు ఏది యాపిల్ సృష్టించింది అని. యాపిల్ సృష్టించి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే నీ చైతన్యం శక్తి అంతా అక్కడ సంపూర్ణంగా లేదు. ఎంపవర్డ్ అయి లేవు నువ్వు. మనకు అసలు ఈ ప్లాట్ఫామ్ పేరే ఒక ఎంపవర్మెంట్ అని పెట్టారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నానంటే నుంచి తవ్వుకుని రావాలి మేడం. ఎంపవర్మెంట్ లేకుండా మన చైతన్య శక్తి భాగాలుగా విడివిడిపోయింది. బ్రహ్మానంద స్థితిలోకి మనం వెళ్ళినప్పుడే మనకు ఆ పవర్ వస్తుంది. అది అంతా వేరే మేడం, అదంతా వేరే స్టేట్. అది ఇంకా అది అత్యున్నతమైనటువంటి స్థితి. నువ్వు ఆత్మస్థితిలోకి వచ్చి నువ్వు ఆత్మస్థితిలోంచి నువ్వు ఏ అనుభవాన్ని అయితే చేయాలనుకుంటున్నావో దాన్ని ఆలోచన రూపంగా తీసుకుని ఆ ఆలోచనకి దైవాన్ని ఇవ్వడం అంటే చైతన్యం శక్తి, అనంతమైన శూన్య శక్తి. అది ఓన్లీ పొటెన్షియల్గా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే దైవం. ఆ దైవమే ఎక్స్పీరియన్సెస్ చేయడానికి వచ్చినప్పుడు తనని తాను ఎక్స్పాన్షన్ చేసుకున్నది నువ్వు. నేను అంటున్న నేను నేను అంటున్నది అంటే ఈ బాడీ మైండ్ కాన్షియస్తో ఉన్న నేను కాదు. మనం అది నేను అనుకుంటున్నాము. అది కాకుండా ఏదైతే ప్యూర్గా అసలైన ఈగో, ఏదైతే ప్యూర్ ఈగో ఉందో ఆ ఈగో చేయడానికి వస్తుంది. సో అది అక్కడ మనం ఇక్కడ ఒక్క ఈ పాయింట్ యాడ్ చేసుకుంటే మనము దీనికోసమే అని తెలుసుకుని ఆ ఆత్మస్థితిలోంచి నేను ఆత్మ చైతన్యాన్ని ఎందుకు వచ్చాను, ఈ శరీరంలో నేనున్నాను, ఈ శరీరానికి ఆధారం ఉన్నది కాంతితత్వము, అది పరమాత్మతత్వం అనుకోండి, ఏదైనా అనుకోండి. ఇంకొంచెం ఇంకా ఎక్స్పాన్షన్ ఉంది. మీ అందరికీ ఇంకా క్లారిటీ రావాలంటే మాస్టర్స్ ఇందులో ఒక యోగి ఆత్మ కథలోది సిసిసి గ్రూప్లో నిన్న శైలజ సాగి మేడం పెట్టారనమాట. పరమహంస యోగానంద గారిది అసలు ఒక చిన్న అనుభవం ఆయనకి, గ్లిమ్స్ అని మన మేడం చెప్తారు కదా, ఆ అనుభవం ఆయనకి సొంతంగా లోపలికి వెళ్ళి వీటన్నింటినీ ఛేదించుకుని నువ్వు అనుకుంటున్న నువ్వు కాని దానిని అంతటినీ ఛేదించుకుని నువ్వు ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తావో నువ్వైనా నిన్ను నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఈ అడ్డుగా ఉన్నవన్నీ మనకి ముందు నేను అనుకుంటున్న నేనంతా తొలగిపోవాలి. మన కాన్షియస్లోంచి అయినా తొలగిపోవాలి. అట్లీస్ట్ మనకి మన శరీరం ఇక్కడ ఇదైపోవాలని కాదు, మన కాన్షియస్లోంచి అది తొలగిపోతే అక్కడ ఒక శక్తి అంటే మనకు ఆ జ్ఞానమే ఒక శక్తి. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేన్నైతే విశ్వసిస్తున్నావో నీలో ఒక జ్ఞానంగా, నీలో ఒక నమ్మకంగా, అంటే యాక్చువల్గా నమ్మకం విశ్వాసం అనేది కూడా కాదు, దాన్ని దాటేది నువ్వు ఆ స్థితికి చేరుకుని నువ్వు ఆ భావనలోంచి ఆ ఫ్రీక్వెన్సీలోంచి నువ్వు ఆ స్థితికి చేరుకుని అక్కడ నువ్వు అనంతంగా ఉన్నటువంటి విశ్వ చైతన్యంతో ఆ ఎక్స్పీరియన్స్ అసలు ఈ లెవెల్స్ ఏంటి అన్నది నేను అనుకుంటున్న ఈ అనేక మాస్టర్స్ అసలు నేను అనేది అనేక నేనులుగా ఉంది. ఈ నేనులన్నీ ఏకమవ్వడమే మనకి జరిగేది. అంతేగాని ఈ నేను పోయి ఆ నేను ఉండిపోతుంది, ఆ నేను ఉండిపోతే ఈ నేను లేదు, ఈ నేను లేకుండా ఈ నేను ఉందా, ఆ నేను లేకుండా ఈ నేను ఉందా అంటే కానే కాదు. అన్నీ కలిపితేనే అసలైన నేను ఉంది. ఆ అసలైన నేనుయే పరమాత్మ. అయితే దాని కిందనున్న నేను ఏంటి, ఇంకా దిగిపడిపోతున్న నేనులేంటి, ఈ అన్ని నేనులు కూడా అలైన్ అయితే ఏం జరుగుతుంది, అప్పుడు నీకు అనుభవం అవుతుంది. నువ్వే అంతా ఏదైతే అయ్యున్నావో విశ్వాత్మగా నువ్వు అప్పుడే అదే పరమాత్మ స్థితి. అంటే ఆత్మ చైతన్యం యొక్క ఎక్స్పాన్షనే అది. అయితే ఇది ఇంకా క్లియర్గా మనం చెప్పుకుంటున్న వాటిల కన్నా కూడా నిజంగా చెప్పాలంటే అనుభవపూర్వకంగా ఆ అనుభవం ఆయన సొంతంగా పొందలేదు, ఆయన శక్తి సరిపోలేదు, ఆయనకి గురుశక్తి కూడా తోడైనప్పుడు ఆయన ఒక్కసారి రుచి చూశారు. రుచి చూసిన తర్వాత ఆయన ఆ స్థితిలో కొనసాగాలి. ఇప్పుడు మనం ప్రతిదీ రుచి చూడడం వేరు. నా వాస్తవాన్ని నేను సృష్టికర్తనే నేను 1,00,000 సార్లు తెలుసుకున్నాను. ఇప్పుడు ఏదైనా అనుకుంటే అది మంచిగా చెడ, అమ్మో ఇప్పుడు నేను ఇప్పుడు అలాగా అసలు అదేదో గతంలో నిన్నో మొన్న ఎవరో చెప్పారు, అక్కడ అడుగుతున్నప్పుడు ఎవరో పడిపోయారంటే టీవీలోదో అదో చూశాను, అదొక భావన ఏర్పడిపోయింది, అదొకటి తయారైపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి లేచి వెళ్తున్నప్పుడు ఏదో ఇక్కడ నాకు ట్రిగ్గర్ అయ్యింది, పడతానేమో అన్న భావన లోతుగా పడిపోయింది నాలోను. అక్కడ నేను పడతాను. ఆ అనుభవాన్ని తీసేసుకుంది ఇక్కడ తెలియకుండానే మనసు. సో అది జరుగుతుంది. ఇలా జరిగిన అంటే అప్పటికప్పుడు జరిగిన అనేక విషయాల్లోంచి దీనికి నేనే కారణం అని మనం ఆల్రెడీ తెలిసేసుకున్నాం ప్రతిదీని. అందుకని ఇక్కడ వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలిసినప్పుడు ఫస్ట్ మనలోంచి పోయేది ఏంటంటే నువ్వు ప్రతిదానికి నువ్వు బాధ్యత వహిస్తావు,
నువ్వు దేని మీద బ్లేమ్ చేయడము, దేని మీద నువ్వు అవుటర్‌గా చూడడం అనేది మానేసి, ప్రతిదానికి నిన్ను నువ్వు సెంట్రిక్ చేసుకోవడం ఎప్పుడైతే మొదలవుతావో, అక్కడ నుంచి నీ సెంటర్‌కి నువ్వు వెళ్ళడానికి ఇది నీకు మార్గం అవుతుంది. నువ్వు అనుకుంటున్నటువంటి ఆ శూన్య స్థితికి, నీ యొక్క అసలైన మూల స్థితికి నువ్వు చేరుకోవడానికి నీకు ఇది కూడా ఒక మార్గం అవుతుంది. అందుకోసం కూడా వాస్తవానికి వాస్తవానికి నేనే సృష్టికర్తనని తెలుసుకున్నప్పుడు, సృష్టించడానికి కూర్చుని చేయాల్సిన ప్రక్రియలకి సైతం నేను మేనిఫెస్టేషన్ కోసం కూర్చోను మాస్టర్స్. నువ్వు ఎప్పుడైతే ఆ ఫోకస్ అనేది చేస్తావు, నీ ఎనర్జీ, చైతన్యాన్ని, శక్తిని అంతా పెడతావో, నీ లోపల ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ కోసం ఫోకస్ చేస్తాను నేను. మేనిఫెస్ట్ అవుతుందా లేదా అన్నది అక్కడ నాకు మ్యాటర్ కాదు. అయితే నా సొంత అనుభవంతో నేను చెప్తున్నాను. తెలిసి నేను కావాలని కోరుకుని సృష్టించుకోమని చెప్పినప్పటికీ కూడా అవసరం. ఈ శరీరానికి ఆరోగ్యం అవసరం. ఈ శరీరానికి అసలు నువ్వు ఈ శరీరంలోంచి నిన్ను నువ్వు గ్రహించడానికే కదా శరీరాన్ని తీసుకునొచ్చి, శరీరంలో నేనున్నాను, నేను ఆత్మగా ఉన్నాను, నేను కాంతి స్వరూపంగా ఉన్నాను. నేను ఉంటూనే ఈ శరీరం ద్వారా నేను పొందుతున్నాను. ఆ నేను గురించి మనం నేను అంటే ఈ బాడీ మైండ్ కాన్షియస్ స్పృహలోనే ఉన్నాం కదా ఇప్పటి వరకు కూడాను. సో ఈ నేను అన్న ఈ స్పృహలోంచి మనం ఎన్నోసార్లు నాకు ఇది జరిగిందనమాట. ఆత్మ తను చేయాలనుకున్నటువంటి పని, కార్యం ఏదైనా అయినప్పుడు అది సడన్గా అవేకనింగ్ అయ్యి అది నాకు ఒక పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు అప్పుడు కూడా ఆలోచనే, అది ఆలోచనగా తీసుకుని కూర్చొని పెట్టి ఆ ఆలోచన ఫోకస్ చేపించినప్పుడు చైతన్యం, శక్తి అదంతా అక్కడికి ప్రవహింపబడతా ఉన్నప్పుడు అది సృష్టిగా తయారయ్యే ప్రక్రియ అంతా కూడా మనం తెలుసుకుంటే గనక మన లోపలే, మన సూక్ష్మ దృష్టితోటి అది ఎలా తయారవుతుంది, ఆత్మలో ఎలా నిక్షిప్తం అవుతుంది, తర్వాత నీ నుంచి ఆ కాంతి శక్తిగా మారి ఆ శక్తి మళ్ళీ ఆ శూన్యానికి చేరి అక్కడున్న అణుపరమాణు ఇదంతా తెలియాలంటే ఇదంతా మళ్ళీ క్రియేషన్ ఆఫ్ సైన్స్ అంతా కూడా చాలా పెద్ద మ్యాటర్ ఉంది మాస్టర్స్. క్వాంటమ్ గత సాక్షి సెషన్లో లాస్ట్ వీక్ కాకుండా బిఫోర్ లాస్ట్ వీక్ ఫ్రైడే, వెన్స్డే కాకుండా కొంత టచ్ చేసి వెళ్ళారు మేడం. అది ఆ క్వాంటమ్ గురించి తెలియాలి మనకి, సృష్టి ఎలా జరుగుతుందో తెలియాలి, అసలు నువ్వు సృష్టికి కారణం ఎలా అవుతున్నావు, నీకు ఏంటి సంబంధం, అంటే నీకు ఈ చైతన్యం శక్తి నువ్వు ఏ విధంగా ఉన్నావు, ఈ నేనులు ఏంటి, ఈ అనేక నేనులుగా ఉన్న నేనులేంటి, ఇవి ఎలా అయినవ్వడం ఏంటి, ఇవన్నీ మొత్తం ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక అరగంటలో అయిపోతుంది ఆ సబ్జెక్ట్ అంతా కూడా. అది ఒక లైన్ అంటూ ఉంది. ఆ లైన్ మనం ఎప్పుడైతే తెలుసుకున్నామో, తెలుసుకుంటే అయిపోదు, తెలుసుకోవాలి. తెలుసుకుని ఆ తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ తోటి మనం కాని దానిని మనం విడుస్తూ, మన భావనలోంచి విడుస్తూ, నేను ఏదైతే అయ్యున్నానో అది భావనలో చేసుకుంటూ మనం వీటన్నింటినీ అధిగమించి నిన్ను గతంలోకి తీసుకెళ్ళిపోతుంది. నిన్ను పూర్తిగా శూన్యంలోకి వెళ్ళనివ్వకుండా దాన్ని నువ్వు అధిగమించలేకపోతున్నావు. ఎందుకంటే నీకు అది భారంగా తయారైంది కాబట్టి నువ్వు వర్తమాన క్షణంలో అన్నింటినీ ఏకంగా చూడలేకపోతున్నావు. వర్తమాన క్షణంలో ఉన్నదంతా పాస్ట్, ప్రెజెంట్. ఇది యాక్చువల్గా వర్తమానము అంటే ఇంగ్లీషు, తెలుగు ఇక్కడ క్లారిటీ ఉండాలి మాస్టర్స్. వర్తమానం అంటే ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ భవిష్యత్తు, గతం పాస్ట్. మరి ఈ మూడు కలిసి ఉన్నది ఏంటి? నవ్ అంటే క్షణము, అంతే. వర్తమానం వేరు, క్షణము వేరు. సో దానినే, ఆ క్షణాన్నే వర్తమాన క్షణం అన్నారు, దాన్ని ఇంగ్లీష్లో నవ్ అన్నారు. ఈ నవ్లో ఉండేది పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అంతా నువ్వే అయ్యున్నావు. అసలు ఈ ప్రతి పాయింట్ కూడా ఈ అన్ని ఈవెన్ మనం డిస్కస్ చేసుకుంటున్న ఈరోజు మీరందరూ చెప్పిన ప్రతి పాయింట్, విజయ మేడం చెప్పింది కానీ, శేషు మేడం చెప్పింది కానీ, రాగిణి మేడం కూడా చాలా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ యాక్చువల్గా మనం చెప్పుకుంటున్న టాపిక్కి డైరెక్ట్గా లేవు, అంటే యాక్చువల్గా డైరెక్టే, కానీ మనం ఎంచుకున్న టాపిక్కి మనం దాన్నే పట్టుకుని వెళ్లకుండా ఇవన్నీ కూలంకషంగా తెలుసుకుంటూ అదిగా మనం ఎస్ అని అనుకుని ఆ స్థితికి చేరుకోవడానికే ఇదంతా చాలా వ్యాస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అందిస్తున్నారు మీరంతా కూడా. ఈ వ్యాస్ట్ ఆఫ్ నాలెడ్జ్ మరి నువ్వు ఎలా నీ ఎక్స్పీరియన్స్తో తెలుసుకుంటావు? నీకు ఎలా తెలుస్తుంది? మొత్తం అసలు ఇప్పటివరకు విన్న 1000 Seeds of Joy అనండి, సాక్షి అనండి, నువ్వు సాక్షిగా ఉంటేనే నీకు అదంతా తెలిసింది. నువ్వు ముందు జ్ఞానంగా తీసుకుంటావు. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత నువ్వు ఆ స్థితులను అనుభవించడానికి చేయాల్సిన ప్రయాణం అంటూ ఒకటి ఉంది. ఆ ప్రయాణానికి ఏమేమి అడ్డుపడుతున్నాయో తొలగించుకోవాలి. ఎందుకు తొలగించుకోలేకపోతున్నావో తెలియాలి. ఎందుకంటే నీ భావనలో నువ్వు
స్ట్రాంగ్‌గా నీకు నువ్విది, నేనంటే సంస్కారాలు, నేనంటే అనుభవాలు, నేనంటే మనసు, నేనంటే శరీరం, నేనంటే సో అండ్ సో, నేనమ్మాయి, నేనిది, నేనది, నా కులం, నా మతం, వందల లక్షలు యేసుకుని ఉన్నాం మాస్టర్స్. మరి అవన్నీ పోనిదే మీరన్నట్టుగా ఆ బ్రహ్మానంద స్థితికి వెళ్ళేదెప్పుడు? ఆ స్థితిలో నువ్వు ఆ శూన్య స్థితి అంటే మొత్తం ఉన్న స్థితి, లేని స్థితి కాదు. శూన్యం అంటే లేని స్థితి కాదు. సృష్టిగా మారని స్థితి అది అంతే. ఆ స్థితిలోంచి నువ్వు ఒక సృష్టిని చేస్తున్నావు. ఎస్ నీ కోసం ఒక ఆత్మ ఇండివిడ్యువల్‌గా అంతా కూడా ఒకే స్థితి నుంచి ఆత్మలన్నీ వచ్చినప్పటికీ కూడా ఆత్మలన్నీ కూడా ఇండివిడ్యువల్‌గా అన్ని అనుభవాలు కంప్లీట్ చేసుకోవడానికి చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి ఆత్మ ముందు వెనుకగా అనుభవాలన్నీ పూర్తి చేసుకుంటూ ఉంటుంది కదా! సో, మనం ఇవంతా తెలుసుకుంటున్నాము, లింకప్ చేసుకుంటున్నాము. మళ్ళీ రకరకాల దాంట్లోకి వెళ్ళకుండా ఒకటే లైన్‌లోకి ఎందుకు ఉండలేకపోతున్నాం? అంటే మనకింకా క్లారిటీ లేదా? సో, మనకి క్లారిటీ ఇందాక రాగిణి మేడం చెప్పినట్లుగా నాకు క్లారిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి. సో, క్లారిటీ అండ్ ప్యూరిటీ నాకెప్పుడొస్తుంది? ప్యూరిటీ అంటే ఏంటి? క్లారిటీ అంటే ఏంటి? ఇక్కడ జ్వాల మ్యామ్ మళ్ళీ ప్యూరిటీ, క్లారిటీ విషయానికొస్తే మనకి ప్రతి ఆ! స్థితిలో కూడా మీరు మళ్ళీ ఇందాక ఎక్కడ ప్యూరిటీ అని యాడ్ ఛాలెంజెస్ చేశారు అక్కడే కదా! ఉంటాయి మ్యామ్. ఎక్కడ ప్యూరిటీ ఛాలెంజెస్ అని మళ్ళీ యాడ్ అక్కడే చేసి ఉంటాయన్నమాట. యెస్. ఈ రాగిణి మేడం. చెప్పండి ఇప్పుడు యాహ్! మీరు. యాహ్! ఇక్కడ మళ్ళీ ఏం స్థితిలో చెప్పాలనుకుంటున్నారు అక్కడ ప్యూరిటీ అని ఇచ్చారు కదా మీరు మెసేజ్‌లో. యెస్. యెస్. ఎందుకు ఇక్కడ ఇచ్చారో అది మళ్ళీ ఇక్కడ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి మేడం. యెస్. చెప్పండి. మామూలుగా మ్యామ్ ఇప్పుడు ఆ! మనము ఈ 3 సీల్స్‌లోనే మనము ఎప్పుడైతే ఉంటామో, ఇక్కడ హ్మ్. మనసు ఎక్కువగా పనిచేస్తూ ఉంటుందన్నమాట మనకి. మనసు హ్మ్. చెప్పినట్లు మనం వింటూ ఉంటున్నాం ఇక్కడ. కానీ మన ఫ్రీక్వెన్సీ పెంచే కొద్దీ, మన అవగాహన స్థితి పెరిగే కొద్దీ, మనము అవును. అనుభవ జ్ఞానం పెరిగే కొద్దీ, మనము చిన్న చిన్నగా మనము ఆ హృదయ స్థితికి మనం చేరుతాము. హ్మ్. అది సోల్ స్టేట్. మనం అక్కడ ఏంటంటే సోల్ అవును. స్టేట్‌లో మనము అక్కడ ఎంత వ ఎంత టైం మనం ఉండగలుగుతున్నాము అనేది కూడా అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఎంత హ్మ్. ఎక్కువ టైం మనం సోల్ స్టేట్‌లో ఉండగలుగుతున్నామో, ఆ హృదయ స్థితిలో ఉండగలుగుతున్నామో, ప్రతి దాని పైన క్లారిటీతో మన ఆ యూనివర్స్ మన ద్వారా ఆహ్, ఆ ఇన్‌ట్యూషన్స్ ద్వారా కావచ్చు డిఫరెంట్ అక్కడ కూడా మన స్థితిని బట్టి, మన అనుభవాలను బట్టి ఆహ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవగాహన అవును. అనేది మనం పొందుతూ ఉంటామనమాట. సో, హ్మ్. ఆహ్, అట్లా ఆ హృదయ ఇక్కడేంటి మనము ఆ సోల్ స్టేట్‌లో మనం ఎక్కువ టైం ఉండగలిగినప్పుడు, మన మనస్సు ఇప్పటి వరకు మన మనస్సు చెప్పింది మనం వింటూ ఉన్నాము. దాంట్లోనే పడుతూ లేస్తూ ఉన్నాము. ఈ సోల్ స్టేట్‌లో మనం ఎక్కువ టైం ఉండగలిగినప్పుడు, మనం ఏం చెప్తామో, మన మన హృదయం ఏం చెప్తుందో, మనం ఏమనుకుంటామో, మన మనస్సు అలా ప్రవర్తిస్తుందనమాట అక్కడ. మన మన మనం ఏదైనా ఆలోచన చేస్తే దాని ప్రకారంగా మనసు నడుస్తుంది. మనసు ప్రకారం అవును. మనం ఇది పాయింట్. నడవమనమాట ఇక్కడ. సో, అవును. ఇట్లా ప్రతీదీ మళ్ళీ అక్కడ కూడా అన్నమాట. రెండిటికి మధ్య ఇప్పుడు బయట వ్యక్తులు, బయట ప్రపంచంని చూసినప్పుడు ఇప్పుడు మన లోపలే మనకి, మన హృదయానికి, మన మనస్సుకి మధ్య ఇక్కడ ఫైటింగ్ అనేది ఇంకా అవును. జరుగుతూ ఉంది. ఆ ఇది కూడా ఒక ఫైటింగ్ గురించే స్థితి. మనం ఇక్కడ మాట్లాడుకోవాలి మేడం. వాస్తవానికి ఆ! సృష్టికర్తలం ఎందుకు కాలేకపోతున్నాము అని ఫస్ట్ ఇక్కడ మళ్ళీ సెషన్‌లో మీరు వేసిన క్వెషన్‌కి ఇంకా ఇప్పటికీ ఆన్సర్ రాలేదు. ఇప్పుడు మళ్ళీ జ్ఞానం మ్యామ్. ఇక్కడ మళ్ళీ ఆ! మనము ఈ జ్ఞానం తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ హ్మ్. మనము ఈ ఈ స ఈ ఫైటింగ్‌లో ఉన్నప్పుడు అక్కడ మళ్ళీ మనము ఆ లో లెవెల్‌కి థాట్స్‌లోకి వెళ్తున్నామా? హైయర్ థాట్స్ ఆహ్, దీనిలోకి వెళ్తున్నామా? ఆ అవేర్‌నెస్‌తో మనము ఏ ఎ ఇక్కడ ఏది నేను తీసుకోవాలి అన్న క్లారిటీతో గనక మనము ముందుకు వెళ్తూ ఉంటే ప్రతీదీ అవగాహన అనేది వస్తుంది మ్యామ్. స్పష్టంగా మనం హ్మ్. ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ అనేది హై ఆటోమేటిక్‌గా మనము ఆ ప్రేమతత్వంతో ఈ ఈ లో ఫ్రీక్వెన్సీలో మనం ఎప్పుడైతే లేమో ఆటోమేటిక్‌గా మన క్లారిటీ అన్ని రకాలుగా కూడా మనము అద్భుతంగానే ఉంటామనమాట. మన ఇంట్యూషన్ స్థాయిలు పెరుగుతాయి. ఇంకా మనము మన ఫ్రీక్వెన్సీని పెంచుకునే కొద్దీ అవగాహనలు ఇంకా డీపర్‌గా యెస్. వస్తాయి. అప్పుడు యెస్. యెస్. మనము మన దీన్ని ఇక్కడ సింపుల్‌గా ఒక సోల్ లైన్ లెవెల్‌కి ఎప్పుడు కూడా చెప్తుంటాను కదా రాగిణి మేడం నేను. అదే మీరు చెప్తున్నదే ఒక లైన్‌గా మనం మాట్లాడుకుంటే మనకు గుర్తుండిపోతుంది ఎప్పుడు కూడా. మనం జ్ఞానాన్ని అంటే ఏ జ్ఞానాన్ని నా గురించి నేనెవరు?
నేనంటే నాకు తెలిసిన ఈ నేను నాకెంత వయసు ఉంది ఈ నేను కాదు. ఈ నేను కారణమైన నేనెవరు అన్న జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. ఆ సుస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటూ, దాన్ని అర్థం చేసుకుంటూ, ఆ అర్థం చేసుకున్న స్థితిలోంచి మన అవగాహనలు ఎప్పటికప్పుడు అవగాహనలు పెరుగుతున్న కొద్దీ మనం సొంతంగా రియలైజ్ అవ్వడం. ఇది అని తెలుసుకోవడం దగ్గర నుంచి మన ప్రయాణం మొదలై నేను ఇది అని రియలైజ్ అవ్వడం. యెస్ నేను ఇదే అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. తెలుసుకునేది కూడా మనకి ఎలా వస్తుందంటే నీ జ్ఞానం నువ్వు తీసుకుంటున్న జ్ఞానం బట్టి ఉంటది ఏదైనా. నీ ఫ్రీక్వెన్సీ స్టేట్ అనేది ఇందాక నుంచి మీరు ఫ్రీక్వెన్సీ పెంచుకోవడం అంటున్నారు. అది ఎలా పెంచుకుంటాం? మనం తీసుకున్న జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకున్నది మళ్ళీ అవగాహన అవ్వడం, అవగాహన అయింది మరింత అవగాహన. ఎప్పుడు మరింత అవగాహనలు అవుతుంది? అన్ని వైపుల నుంచి దాన్ని అర్థం చేసుకోవడం. ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అన్ని కోణాలలోంచి కూడా చూడడం మొదలు పెడతామో మనకు అవగాహనలు ఎంతెంతగా అవుతూ ఉంటాయి. నీ పట్ల నీకు ఎవరికి వాళ్ళకి నీ అదే పట్ల ఇక్కడ నీకు మళ్ళీ ఎంతెంత మన అవగాహన స్పష్టత రియలైజ్ పెరిగే కొద్దీ అవ్వి జ్వాల ఏ మ్యామ్ స్థితిలోకి వస్తావో మన ఆ స్పష్ట స్థితిలోంచి యాహ్! అక్కడ ఇక్కడ మళ్ళీ మన థింకింగ్ కూడా స్పష్టత వచ్చేస్తుంది. పెరిగే కొద్దీ మ్యామ్ ఆ! మనము ఇప్పుడు మన వాస్తవానికి మనమే సృష్టికర్తల ద్వాకా వెళ్ళాలి అన్నా కూడా ఫస్ట్ ఈ హృదయ స్థితికి మన సోలే అవును. మనం హృదయ కాదు. స్థితికి ఆ సోల్ చేరుకోవాలి. స్థితి ఏంటి అనేది ముందు తెలుసుకుంటాము. ఈ అంతే. సోల్ స్థితికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హ్మ్. ఇక్కడ మన వర్డ్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి అక్కడ. అంటే అవును. ఇక్కడ ఖచ్చితంగా. నేను చేస్తున్నాను అనేది నా ద్వారా చేయించబడుతుంది అనేది అర్థమవుతుంది. ఇక్కడ ఒక నా ఎనర్జీ అంటే కాదు. ఒక ఇక్కడ నేను అని సామూహికమైన అనుకుంటున్నప్పుడు ఎనర్జీ ఇక్కడ రాగిణి మేడం పనిచేస్తుంది నా కోసం. ఇక్కడ కూడా ఒక నా స్పృహ ఉంటే నువ్వు ఏ నేనుగా మాట్లాడుతున్నావు అన్న దాన్ని బట్టి నువ్వు ఆత్మస్థితిలోనే ఉంటే నేను చేస్తున్నాననే అంటారు ఎవరైనా కూడా. నా ద్వారా అని ఇక్కడ అనరు. ఎనర్జీ కూడా నాకు ఆ మనకి స్థాయి ఇంకా కలగనప్పుడు నేను నా ద్వారా అంటాను. మీరు మహర్షుల్ని, మహాత్ముల్ని చూడండి నేను చేస్తున్నాను అంటారు కానీ నా ద్వారా అనరు. మనం ఇంకా స్థితికి వచ్చామో లేదో మనకి తెలిసినప్పుడు అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. రానప్పుడు నా ద్వారా ఈ శరీరం నేను అనుకుంటున్నాను కాబట్టి నా ద్వారా అది ఇప్పుడు అంటున్నాను. అక్కడ అదే ఎనర్జీ ఈ వర్క్ ఈ చేస్తుంది ఆత్మనే అనేది నేను అర్థమవుతుంది అనుకున్నప్పుడు మ్యామ్. నేనే చేస్తున్నాను గదా! ఈ ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ ఉంది గదా! ఇక్కడ సామూహిక ఆ! ఎనర్జీ అనేది వర్క్ చేస్తుంది. అక్కడ అంటే ఇక్కడ మ్యాటర్ అది కాదు మేడం. ఎప్పుడు డీవియేట్ అవుతుంది. అసలు సబ్జెక్ట్‌లోంచి లేదు మ్యామ్. డీవియేషన్‌కి నేను వెళ్తూనే అక్కడికే ఉంది. ఈ తీసుకొస్తున్నాను మ్యామ్. సెషన్స్ అన్నీ అక్కడికే అలానే ఉంటాయి. తీసుకొస్తున్నాను నేను. ఆ! సో, ఈ సామూహిక ఎనర్జీ ఓహ్, అంటే ఏంటి అనేది అవగతం అవుతుంది మనకి. ఇలా మనము స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నప్పుడు అసలు ఆ అణువు, పరమాణువుగా విచ్ఛిన్నం అవ్వటం ఏంటి అనేది కూడా తెలుస్తుంది మనకి. మనకే అనుభవానికొస్తుంది. అప్పుడు మనం అవును. ఏది వెంటనే అవుతుంది. ఇప్పుడు ఏమి మనం అనుకోవాలి, ఆ! ఏంటి అనేది కూడా మనకి తెలుస్తుందనమాట. మన ద్వారా అది ఆహ్, ఆహ్, రాబడుతుంది. ఇప్పుడు అమ్మకి చాలా చాలా ఇప్పుడు దీనిలో వచ్చే మనకి ప్రోగ్రామ్స్ హ్మ్. ఏవైతే ఉన్నాయో ప్రతిది అవునవును. ఇన్‌స్ట్రక్షన్ ద్వారా వచ్చినియి. అట్లా మనము హ్మ్. ఆహ్, ఆహ్, గ్రూప్ ఎనర్జీస్ అక్కడ వర్క్ చేస్తాయి మన ద్వారా ఏమి భౌతికతలోకొచ్చినప్పుడు ఇదంతా అవసరమవుతుంది. కానీ యాక్చువల్‌గా అక్కడ యెస్. సంకల్పంగా ఉన్నప్పుడు, ఆలోచనగా ఉన్నప్పుడు, ఆలోచనే నేను అన్న స్థితిలో ఉన్నప్పుడు, అక్కడ నేను చేస్తున్నాను అన్న భావన, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అనేది ఉంటుంది. భౌతికతలోకొచ్చి ఒక కార్యం జరగాలి అంటే, ఇక్కడ మళ్ళీ చాలా ప్రతీదీ ఇంక్లూడింగ్ ఉంటుంది. భౌతిక అదే తలంలోంచి ఇక్కడ మాట్లాడుతున్నామా, మనం ఆధ్యాత్మిక తలంలోంచి మాట్లాడుతున్నామా, అంటే ఆ స్థితిలోంచే ఈ స్థితిలో అన్నది కూడా 2 డిఫరెన్షియేషన్స్ ఉంటాయి. మనం అక్కడ ప్రతీదీ ఇక్కడే అణువు చేస్తున్నాం గాబట్టి, మళ్ళీ ఇక్కడ దాంట్లోంచి మనం చేస్తూ ఉంటాం అందుకని. అణువు, హ్మ్. పరమాణువుగా విచ్ఛిన్నమవ్వటం ఏంటి? ఇది ప్రతి దానిపైన మనకు అవగాహన వస్తుందనమాట. అప్పుడు మనము హ్మ్. ఏదైనా కూడా ఎలా మేనిఫెస్ట్ చే అదే మనం అనుకున్నది ఎలా వెంటనే జరుగుతుంది. ఆ అణువుగా హ్మ్. మనం తీసుకొని దాన్ని హ్మ్. ఎలా మన భౌతికంలోకి మనం తీసుకురావచ్చు. ఇక్కడ మనము ఆ అనంత చైతన్యంగా ఉండి ఎప్పుడు ఏ స్థితిలోకి మనం వెళ్ళగలమో ఆ స్థితిలోకి మనం వెళ్ళి అక్కడ ఆ వర్క్ అనేది మనం చేస్తాం మేము. ఇక్కడ హ్మ్. భౌతికంలోకి పూర్తిగా వచ్చి చేయాలా? లేదా ఆ! ఫోర్త్ లెవెల్‌లో ఉండి చేయాలా? ఏ స్థితిలో ఉండి మనం అది చేయాలి అనేది కూడా అక్కడ అవగతం అవుతుందనమాట. సో, ఇక్కడ ఆహ్, పూర్తి క్లారిటీ ఎలా మనం సృష్టించొచ్చు? ఎలా మనం అనుకున్నది జరుగుతుంది అనేది కూడా హ్మ్. మనకి పూర్తి క్లారిటీ అనేది అక్కడ క్లారిటీ ఉండాలి. వస్తుందనమాట. సృష్టికి యెస్. ఏది మూలమయ్యిందో, ఆ స్థితి నువ్వయ్యి ఉన్నావా లేదా? ఆ స్థితి నీకక్కడ
ఆ స్థితిలోంచి నువ్వు ఆ పూర్తి చైతన్య శక్తిగా ఉన్నావో, నువ్వు పలు విధాలుగా ఎన్ని రకాల ఆలోచనలు చేస్తున్నావో, ఒక్క ఆలోచన నువ్వు కోరుకున్నది అంటే ఇక్కడ ఆత్మ అనుభవించడానికొచ్చింది. సో, అది అనుభవించాలంటే ఎలా అనుభవిస్తది? సృష్టించుకునే అనుభవించగలదు. సో, అది ఆ స్థితిలోంచి మీరు చెప్పిన ముందు అతి ముఖ్యమైన పాయింట్ మొత్తం సెషన్‌కి అసలు ముందు స్టార్టింగ్‌లో రావాల్సిన పాయింట్ ఇది. నువ్వు ఆత్మస్థితిలో 4th లెవెల్‌లోకొచ్చినప్పుడే, అక్కడే మళ్ళీ అక్కడ ఉన్నది కూడా ప్రేమ చైతన్యంలోకి నువ్వెప్పుడొస్తావు? ద్వంద్వత్వాన్ని అంటే ఈ భౌతికత్వాన్ని ఎప్పుడైతే విడిచేసి భౌతికత్వానికి ఆధారమైన తత్వంలోకొచ్చావో, ప్రేమ వికసించిందో అక్కడి నుంచి అంటే అది కూడా ఒక శక్తి. ఆ శక్తి చైతన్యంతోటే సృష్టించడం చాలా సులభమవుతుంది. ఆ స్థితిలోంచి వచ్చేది తొందరగా సృష్టి జరుగుతుంది. ఇక్కడ మనసు అంటే ఇక్కడ భౌతికంగా ఈ పంచేంద్రియాలతో చూసి భౌతికంగా ఉన్న ప్రతి దాన్ని సొంతం చేసుకోవాలి, చేయాలి అని అనుకుంటూ చేసిందే చేస్తూ ఉండేది మనసు. దానికి ఎప్పటికీ తృప్తి లేదు. కానీ అందుకే మైండ్‌ఫుల్‌గా చేయమని కూడా చెప్పారు. ప్రతి అనుభవాన్ని మైండ్‌ఫుల్‌గా చేయమని చెప్పారు. అప్పుడు పూర్తిగా అది ఆత్మలోతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆత్మ అది కోరుకోదు. ఇంక మళ్ళీ ఆ అనుభవాన్ని కోరుకోదు కదా! తెలుసు కదా మనకు ఆ విషయం. సో, ఇప్పుడు యెస్ మ్యామ్. మనం ఇక్కడ మొత్తం పూర్ణత్వం. అన్ని నేనులు కలిసి ఏకత్వంగా పూర్ణత్వంగా అసలు ముందు అది సంతరించుకోవటం. అన్ని అన్ని నేను నేనులు నాలోనే ఏంటో ఉన్నాయి, అన్ని తెలుసుకోవాలి. నా ద్వారానే జరుగుతున్నాయి హ్మ్. అని అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలుగుతాం మ్యామ్. యెస్ అది మేడం. ఆ యెస్ స్థితిలో మేడం. ఎప్పుడైతే మనం అనుభవపూర్వకంగా ఉంటామో తెలియాలి అంటే ముందు మీరన్నట్టు ఇందాక నుంచి మనం ఒక పదం వాడేసాం అంతే. ఒక క్లారిటీ అనేసాం. ప్యూరిటీ అనేసాం. ప్యూరిటీకి చెప్పాలంటే ఇంక సాక్షి సెషన్సే అంతే. మళ్ళీ అంతా చెప్పలేం మనం ఇప్పుడు. ఆ సాక్షి సెషన్‌లో ప్యూరిటీ నువ్వు అంటే ఏది పూర్ణత్వాన్ని అనుకుంటున్నావో సంతరించుకోవటమే మ్యామ్ అక్కడ. అది అన్ని అవును. స్థితులు 360 డిగ్రీస్ ఆ! కోణంలో మనకి అవగతం అవ్వాలి. అదే. అది అన్ని స్టెప్ బై స్టెప్ నేనుల గురించి వెళ్తుంది. నాకు తెలియాలి. అన్ని నేనులుగా ఉన్న నా నేను తత్వం గురించి నాకు తెలియాలి. అన్ని నేనులు ఎలైన్ అయ్యి ఉన్న స్థితి. అది అక్కడ సంపూర్ణ స్థితి. అక్కడ ఏది అవసరమో మనం అది హ్మ్. అలా ఉండాలి అంతే. యెస్. అయితే ఇప్పుడు విజయకుమారి మేడం చెప్పింది గానీ, మిగతా వాళ్ళు మాట్లాడింది గానీ, అంతా కూడా ప్రతి పాయింట్ కూడా విషయమైతే ఉంది. మన జ్ఞానపూర్వకంగా ఉన్న విషయమే. దాంట్లో మనకి క్లారిటీ ఎంతుంది? క్లారిటీని మనం పెంచుకోవాలంటే అన్ని కోణాల్లోంచి మనం చూడగలిగే దృష్టిని పెంచుకోవడం. అంటే మన అవగాహన స్థాయి పెరగడం అంతే. తీసుకున్న జ్ఞానాన్ని మనము ఎంత కరెక్ట్‌గా పట్టుకుంటున్నామో, దాన్ని ఎంతెంత అవగాహన చేసుకున్నామో, దాని యొక్క పూర్తి క్లారిటీ ఎప్పుడైతే వచ్చిందో, ఓ చిన్న క్లారిటీ మరిన్ని క్లారిటీలకి దారి తీస్తుంది మాస్టర్ సింపుల్. నీలో వచ్చిన చిన్న ప్యూరిటీ మరింత నువ్వు ఒక చిన్నది వాస్తవాన్ని సృష్టించడం మొదలుపెడితే, ఓ ఆలోచన ద్వారా ఓ అనుభవాన్ని చేస్తే, ఆ ఆలోచన మరిన్ని ఆలోచనలు అనంతమైన, అపరిమితమైన నువ్వు చేసింది కాకుండా, చెయ్యనిది సరికొత్త అనుభవం. ప్రతి జన్మ అందుకే కదా వస్తున్నది. నువ్వు పూర్తి చేసుకోకుండా, ఆత్మకి సమర్పణ చేయకుండా ఉండడం వల్లే కదా ఉండిపోయి అక్కడక్కడ అదే. ముందుకెళ్ళలేకపోవడం వల్లే కదా అసంతృప్తి. ఈ అసంతృప్తి, ఈ దుఃఖానికి కారణం ఏమవుతుంది? కోరికలు కాదు మాస్టర్స్. కోరిక అంటే ఏంటో అర్థం తెలియకుండా కూడా చెప్పండి మేడం, శేషు మేడం చెప్దురు గాని. సో, ఇంకా చాలా డిస్కషన్ ప్రతి సెషన్‌లో గూడా మళ్ళీ అది పర్ఫెక్ట్‌గా ఇలాగే ఉండాలి మాస్టర్స్. యెస్ మ్యామ్. మనకి ఇక్కడ మళ్ళీ ప్రతీది ప్రాక్టీస్ అన్నమాట. ఇందులోకొచ్చేస్తుంది. ఆ! ప్రాక్టీస్ అన్నమాట. ఇక్కడ అవును. మనము ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం సృష్టించాలి అనుకుంటే, ఆ సృష్టించే ప్రాసెస్ ఏంటో ముందు మనకి తెలియాలన్నమాట. తెలియాలి. సో, మొన్న నేను సరిత ఫస్ట్ మేడంతో టైమ్ అదే అన్నాను. ఆ ఫస్ట్ ప్రాసెస్ టైమ్ సైన్స్ ఆఫ్ మనకది ఇట్ విల్ హ్మ్. టేక్ సో మచ్ టైమ్ అన్నమాట. కానీ సో మచ్ ఆఫ్ అది టైమ్ అది. అదే అది పదే సెపరేట్ మనం సెషన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి చేస్తూ అది. ఉంటే అది వేరు. ఇట్లా చిటికలో మనము చేయగలుగుతూ హ్మ్. ఉంటాం అన్నమాట. హ్మ్. అది హ్మ్. ఇదంతా ప్రక్రియ అంతే. అవునవును. హలో చెప్పండి మేడం. ఇంకా ఒక 5 నమస్తే మినిట్సే మేడం. మాస్టర్స్. 5 మినిట్సే ఉంది. 1 మినిట్‌లో చెప్పేస్తాను మేడం. ఒక ఆ! చిన్న విషయం చెప్పి నేను స్టాప్ చేస్తాను. అంటే ఇంతవరకు అందరి మాటలు అన్ని క్లాస్ మొత్తం వాయిస్ కట్ విన్నాను. అవుతుంది. తీసుకున్నాను. ఇప్పుడు వినపడుతుందా మేడం? వినపడుతుంది మేడం.
ఏం లేదు మేడం. నాకు నేను అనుభవపూర్వకంగా మేనిఫెస్టేషన్ కానీ, నాకు అనుగుణంగా నేను ఎలా పరిస్థితుల్ని నేను డీల్ చేసుకున్నానో, ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చెప్పాలి అంటున్న మేడం. దానికి అది కూడా అవసరం. ఈ సెషన్‌కి క్లారిటీగా అవే అవసరం. చెప్పండి. నేనిప్పుడు ప్రస్తుతానికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, ఇంత విన్నాను, ఇన్ని విన్నాను. చాలా ఎక్సలెంట్‌గా చెప్తున్నారు. ఆల్ మాస్టర్స్ విజయలక్ష్మి గారు బ్రహ్మానంద స్థితి నుంచి ఆలోచించాలని చెప్పారు. అయితే ఒక సామాన్యుడికి బ్రహ్మానంద స్థితి పొందడం సాధ్యమా అసాధ్యమా అనేది ఎంతో సాధన చేయాలి, ఎన్నో జన్మలు పడుతుంది, లేకపోతే ఈ జన్మలో సాధ్యమవుతున్నా ఇన్ని అనవసరం. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి నా అనుభవపూర్వకంగా నేను మేనిఫెస్టేషన్ చేసుకుంది, నా వాస్తవాన్ని నేను ఎలా క్రియేట్ చేసుకుని ఏ విధంగా మార్చుకున్నాను అనేది ఒక్క పాయింట్ లో చెప్పేసి ఆప్ చేస్తున్నాను మేడం. నేను 2012లో ఒక చక్కటి విజ్ఞానాన్ని అందుకున్నాను. కానీ దాన్ని మధ్యలో వదిలేసేయటం వలన మళ్ళీ రీసెంట్ గా నేను దాంట్లో నేర్చుకుంటున్నాను, మేనిఫెస్టేషన్ కూడా చేసుకుంటున్నాను. అంటే పరిస్థితులన్నీ కూడా నాకు అనుగుణంగా నేను మార్చుకున్నాను. ఎలా మార్చుకున్నాను అంటే, నాతో పాటే ఆ దైవం సహచర్యం చేస్తున్నాడు, నేనే ఆ దైవంగా ఉండేందుకు అనేక క్రియేషన్స్ నాకేది కావాలన్నా కూడా నేను పొందగలుగుతున్నాను అన్న భావంతో ప్రతి పాయింట్, ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా కూడా నాతో నేనే చెప్పుకొని హృదయపూర్వకంగా ఆ దైవంతో మమేకమైపోయి ఉన్నాను. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. ఎవరితో ఉన్నాను? దైవంగా ఉన్నటువంటి నా హృదయంతో నేను ఉన్నానని తెలుసుకోవటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఈ జన్మ సరిపోతుంది ఈ అవగాహనకి. ఇన్ని అవగాహనలు మనల్ని ఎలా అవుతుందంటే జ్ఞాన సముపార్జనకి తోడ్పడుతున్నాయి ఇవన్నీ కూడా మీరు అన్నట్లుగానే. అనుభవపూర్వకంగా మనకి తెలుసుకోవాలి అని అంటే గనక, ఎవరికైతే కనుక ఈ గ్రూప్ లో నేను ఒక చిన్న సజెషన్ గాని, ఒక చిన్న సలహా ఇస్తాను. ప్రాక్టికల్ గా చేయండి మేడం. అది తప్పకుండా మేనిఫెస్టేషన్ అవడం చాలా తేలికవుతుంది. ఎందుకంటే ఒక్క విషయం నేను చెప్పగలను. నేను ఏ విధంగా నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. సక్సెస్ అనుకోండి మేడం, అనుకుంటున్నాను. ఇవన్నీ అనవసరం కూడా. ఈ పదాలు అనవసరమైన మైండ్ గేమ్ ఆడుతున్న పదాలు. ఎట్లాగంటే ప్రతిదీ నాకు ఇది అవ్వదు ఏమో, లేకపోతే నేను ఇది మేనిఫెస్టేషన్ చేసుకోలేనేమో, ఒక మీరు అన్నట్లుగానే లేమితనము కానీ, లేకపోతే నాకు ఇది లేదు అది లేదన్న భావన కానీ, వీటన్నిటిని మీరు ఒక భావన, ఒక థాట్ తోటి భావయామి పరదేవతాం లలితాం అంటే నీ భావనలో ఆ దైవాన్ని నింపుకొని నీ ఆలోచన అంతా కూడా ఒక హయ్యర్ ఫ్రీక్వెన్సీ థాట్, అంటే హయ్యర్ అంటే ఏంటి, లో అనేది లేదు. కాకపోతే ఆ థాట్ కి నీకు ఒక ఎనర్జీని తీసుకుని, నా దైవం నాలో ఉన్న అంతరంగంలో ఉన్న నా దైవం నన్ను ఈ విధంగా ప్రేరణ చేస్తుంది. నా హృదయపూర్వకంగా నాకు నేను మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నా, నాకు ఇది కావాలి. నాలో ఇటువంటివి అడ్డుపడుతున్నాయి చూడండి, ఏవైతే సంస్కారాలు కానీ, గత జన్మ కర్మలని, వీటన్నిటికి పేర్లు పెట్టుకుంటాం మనం. పూర్వీకుల నుంచి వచ్చిందని, ఇవి వచ్చిందని, అవి వచ్చింది. అవన్నిటిని ఏవైనా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏది థాట్ చేస్తే అదిగా మారతారన్న పదం విన్నాం కదా. యద్భావం తద్భవతి అన్న పదం మనం విన్నాం. ఆ పాయింట్ బేస్ చేసుకుని, ఆ పాయింట్ దైవం అంటే చైతన్యం శక్తి. చైతన్య శక్తికి రూపాన్ని ఇచ్చేది నువ్వు. ఆ నువ్వుయే నువ్వు సృష్టికర్త. సింపుల్ సింగిల్ పాయింట్ అంతే. ఎస్ మేడం, ఐఎమ్ టెల్లింగ్ దట్ వన్ ఆల్సో మేడం. అప్పుడు మీరు నేను క్రియేట్ చేస్తున్నాను కానీ మీ లోపల ఉన్న దైవం ఓకే గ్రాంటెడ్ సక్సెస్ అని అంటుంది. అంటే దీనికి కావాలంటే మీ లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న వాటన్నిటినీ కూడా ఒకే ఒక ఆలోచనతోటి, నేను నా లోపల ఉన్నటువంటి అన్నిటిని కూడా ఐఆమ్ శివ ద డెస్ట్రాయర్ అనుకోండి మీరు, లేకపోతే నేనే అమ్మవారిని వాటన్నిటిని బూడిద చేసి పడేస్తాను అని అనుకోండి. ఎందుకంటే మనలో ఒక 4 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనలో ఉన్న దైవాన్ని మనం దర్శించి పట్టుకోవటము, అంటే మన లోపల అంతరంగంలో ఉన్న దైవాన్ని మనం ఎప్పటికప్పుడు శోధిస్తున్నాం. ఎలా శోధిస్తున్నాం అంటే లాజికల్ మైండ్ తో కాకుండా హృదయపూర్వకంగా మనం శోధించుకుంటూ వెళ్తున్నాము. అప్పుడు మీరు ఉంది కదా ఎక్కువగా, సో మనకి టైం అయింది కాబట్టి థ్యాంక్ యూ ఎనీవే మేడం, మీరు మేనిఫెస్ట్ చేసుకున్న విషయం ఏదైనా షేర్ చేయాలనుకుంటే 1 minute లో చెప్పొచ్చు. కానీ చెప్తాను మాట్లాడాలి అనుకుంటే వాళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇద్దాము. మీరు జ్ఞానం అంతా కూడా ఇంకా క్లారిటీ. మేడం కూడా చాలా, అంటే అక్కడి నుంచి తవ్వుకుంటూ వస్తుంది. అసలు ఈ 7th గురించి తర్వాత అసలు 4th కి చేరుకోవడం గురించే, 1, 2, 3 దాటడం కోసమే మనం చేసేదంతా
అన్న ఒక్క పాయింట్ ఎస్ చాలు. 1000 సిట్స్ జాయిన్ నుంచి అయితే నేను అది ఒక్కటే పట్టుకున్నా. 100 ఏది అవసరం లేదు నాకు. థ్యాంక్ యూ మేడం. అదే ఎస్ మేడం. 100% ట్రూ మేడం. అంటే థ్యాంక్ అదే యూ వెరీ మచ్ ఇందాక మేడం. విజయకుమారి మేడం ఓకే థ్యాంక్ చెప్పినట్టుగా యూ. ఆ 1, 2, 3ని దాటడానికి ఏంటి అసలు 1, 2, 3 ఎలా తయారైంది, అది మళ్ళీ దానికి ఎలా దాటడం ఓకే అవటం అని అందులో చెప్పారు. 1, 2, 3 దాటాలంటే ఎస్ మనల్ని మనం కాంకర్ చేసుకోవాలంటే మీరు చెప్పాలనుకుంటున్నది ఎస్ నాకు అర్థమైంది మేడం. అర్థమైంది నేను కానీ నేను థ్యాంక్ యూ. అందుకనే అందరికీ అర్థమయ్యే పదాల్లో నేను చెప్తున్నాను. నేను అనుకుంటున్నాను నేనైనా నేనండి. నేనైనా నేను నేను నాకు కాని దాన్ని నేను కాంకర్ చేసుకుంటూ నన్ను నేను అధిగమిస్తూ నేను ఎప్పుడైతే 1, 2, 3 అధిగమించి 4లోకి చేరతానో అక్కడి నుంచే నువ్వు మేడం సృష్టిగా ఉంటావు. నువ్వు మేడం ఈ ఇక్కడికి సెషన్లోనే వెళ్ళేది బ్రహ్మానందపు స్థితి ఇక్కడికి వస్తుంది నీకు. నువ్వు అక్కడికి మేడం వెళ్ళడం ఈ కాదు. సెషన్లోనే ఒక అద్భుతం జరిగింది చెప్పమంటారా? ఇప్పుడు ఈ చెప్పండి మేడం. సెషన్లో చెప్పండి మేడం. నేను ఇలా ఖచ్చితంగా. కూర్చున్నాను మేడం, సెల్ ఆ, ఫోన్ లో ఆన్ ఆ, చేసుకుని కూర్చున్నా ఇలాగా ఉమ్, స్ట్రైట్ గా ఉమ్, కూర్చునేసరికి నా ఉమ్, ఫోటోలోనే నా ఫేస్ లోనే జిల్లెళ్ళమ్మ ఉమ్, అమ్మవారు కనబడ్డారు మేడం. దీన్ని ఏమంటారు? ఉమ్, ఉమ్. అమ్మవారు కనబడ్డారు నాకు. సో ఐ ఒక ఫీల్ మై స్థితి. సెల్ఫ్ ఆ అంటే స్థితికి ఓ స్వరూపం మన there is బ్రెయిన్ లో no మీరు ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఆ రూపం ఇచ్చేది, yes రూపాలన్నీ చూపించేది, yes చిత్రాలన్నీ ఇచ్చేది మన బ్రెయిన్. yes yes ఆ బ్రెయిన్ చిత్రాలుగా yes తయారు చేయడానికి కావాల్సింది కాన్షియస్నెస్. yes సో ఇదంతా yes మళ్ళీ మీరు థ్యాంక్ యూ ఇంకా ఓకే చాలా బాగుంది అర్థమైంది. అసలు నాకు. థ్యాంక్ యూ ఎస్ మేడం. ఎస్ మేడం. సో చాలా బాగుంది. వెరీ మచ్. శేషు మేడము, రాగిణి మేడము, విజయ మేడము వీళ్ళ ముగ్గురు ఏంటంటే మొత్తం ఏదైతే మూలం ఉందో చెప్తున్నారు. సో మూలంలోంచి తీసుకొచ్చేది కావాలి మనకి. 1, 2, 3 ఏంటి అసలు అన్నది తెలియాలి. అందుకే సాక్షి ఇంపార్టెంట్ అనేది ఎందుకు అమ్మ చెప్పారు అంటే మేబీ అందుకే అయ్యి ఉంటుంది. నేను పూర్తిగా వినకుండా ఏం చేయకుండా నేను చెప్పకూడదు. కానీ నాకు తెలుసు. సో నాకు తెలుసు అని నేను ఏదైతే ఆ ప్రజ్ఞలోంచి నేను ఆ మాట అనగలుగుతున్నానో నా ప్రజ్ఞలోంచే, నా సొంత అనుభవంలోంచే. మన సొంత అనుభవాలే మన ప్రజ్ఞ. ఆ సొంత అనుభవాలు ఆ ప్రజ్ఞగా తయారవడానికే ఆ ప్రజ్ఞే పరమాత్మతత్వం అన్నది. ఆ పాయింట్ దగ్గర నుంచి ఇందాక 1000 సీట్స్ ఆఫ్ జాయ్లో చెప్పబడిన పాయింట్ దాన్నే రాగిణి మేడం 4థ్‌కి చేరుకోవడం, క్లారిటీ, ప్యూరిటీ అన్నారు. ప్యూరిటీ ఎలా వస్తుంది? 1, 2, 3ని ఎలా దాటాలి? అదంతా మళ్ళీ ఎలా దాటాలన్నది వచ్చింది. దాటాలని అక్కడ చెప్పబడింది. ఎలా దాటాలో చెప్పేది సాక్షి మనకి. సాక్షి జ్ఞానం. సో మనల్ని మనమే మనం అనుకుంటున్న ఈ 3 డైమెన్షన్స్ ఏదైతే ఈ బాడీ మైండ్ కాన్షియస్ ఉందో దీన్ని పూర్తిగా అధిగమించి 4థ్‌లోకి వచ్చి సెటిల్ అయ్యి నువ్వు ఆత్మ చైతన్యంగా ఆ స్థితిలోంచి నువ్వు అక్కడ నీకు పరమాత్మకి ఏ తేడా లేదు. అదే ఇదే ప్రతిబింబిస్తుంది. ఇదే అది, అదే ఇది. ఆ స్థితిలోంచి నువ్వు సృష్టి చేయగలవు. చైతన్యం శక్తి అంత ఎంత ఇవ్వబడితే అంతగా అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుంది. సో ఇందాక చెప్పబడిన ఎవరో మేడం అన్నారు, మరి నేనే అహం బ్రహ్మస్మి అంటే యాపిల్ సృష్టించాను. అది కూడా సాధ్యమే అవుతుంది. కానీ ఎప్పుడది నువ్వు ఆ స్థితికి నిన్ను నువ్వు అదని నువ్వు నమ్మాలి. నువ్వు రియలైజ్ అవ్వాలి. నమ్మడమే కాదు, రియలైజ్ అవ్వాలి. ఎస్ మేడం. సో ఇవన్నీ అంటే ఫస్ట్ డే రాగిణి మేడం వేసిన క్వశ్చన్కి వాళ్ళ వేసిన క్వశ్చన్కి ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంది. అలాగే ఆ వారం నుంచి ఈ వారం వరకు ఎవరెవరికి ఏ జ్ఞానాలలో వాళ్ళు అందుకున్న జ్ఞానాలు పుస్తక రూపంలో కానీ ఏ రూపంలో కానీ అందుకున్నదంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి చెప్పబడుతుంది. అంత మాస్టర్స్ అందరూ చెప్తున్నారు. ఈ చెప్పిన దాన్నన్నీ లింక్ చేసుకోవాల్సింది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా. నువ్వు లింక్ చేసుకుంటూ నువ్వు ఎక్కడ పట్టుకోగలిగావో అదే నీకున్న క్లారిటీ. నువ్వు కాని దాన్ని నువ్వు ఎంతెంత కాంకర్ చేసుకుంటుంటే అంతంత ప్యూరిటీ అవుతుంది. ప్యూరిటీ అయిపోవడము అంటే అది ఒక్కసారి అయిపోయేది కాదు. క్లారిటీ రావడం అంటే ఒక్కసారి వచ్చేది కాదు. ఈ రెండింటి కోసమే ఈ సెషన్స్ మనకి. ఓకే మాస్టర్స్, అంతే కదా. సాక్షి సెషన్ వచ్చింది మనకి అందుకనే నువ్వు ప్యూర్ కాన్షియస్గా తయారవడానికే. సో ఇక్కడ మనకి సంఘాస్ పెట్టబడింది కూడా అందుకనే. ఇంకా చాలా లాట్స్ ఆఫ్ ఎక్స్పాన్షన్గా ఉంది. ఇప్పుడు ఈరోజు ఎవరైతే అన్నీ విన్నామో, మనం అందరం విన్నాం కదా, వీటన్నింటినీ యోచన చేద్దాము. మనలో యోచన జరగాలి మాస్టర్స్. జరిగినప్పుడు మనకి ఏ లింక్స్ ఏర్పడుతున్నాయి, చాలా మనకు అప్పుడే ఎక్స్పాన్షన్ అవుతుంది. మనకి
ఆ క్లారిటీ ఇంకా బాగా వస్తుంది. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో నీకు నువ్వు రియలైజ్ అవుతావు. నీ స్థితులు నువ్వు షిఫ్ట్ అవుతావు. నీ నీ లెవెల్స్ అన్నీ కూడా నీ ఫ్రీక్వెన్సీ అంతా కూడా షిఫ్టింగ్‌లోకి వస్తుంది. ఆ షిఫ్టింగ్‌లోకి వచ్చినప్పుడు మరింతగా మనకి ఇది బావుంటుందనమాట. చాలా అవసరం ఇది అంతా కూడా. వాస్తవానికి సృష్టికర్తలో ఉన్న దగ్గరలోనే మొత్తం అంతా ఉంది. పైనుంచి, కింద నుంచి అంతా అన్ని వైపుల నుంచి ఉంది మాస్టర్స్. సో, ఇంకా ఇంకా దీన్ని లోతుగా మనం యోచన చేద్దాము. తీసుకున్న జ్ఞానమంతా. ఇప్పుడు విజయకుమారి మేడం చూడండి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌ని శ్రద్ధగా ఆమె వింటూ, మళ్ళీ ఆ సాటర్‌డే మళ్ళీ పెట్టిన దాన్ని వింటూ, అందులో ఏం చెప్పబడిందో ఆ ఒక్క పాయింట్‌ని పట్టుకొని, ఆ పాయింట్‌లో క్లారిటీ తెచ్చుకుని, అదిక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఈ మెన్షన్ చేయబడుతున్నాయి అంతే ఇవన్నీ. వీటన్నింటిని కలుపుకోవాల్సిన పని మళ్ళీ ఎవరికి వాళ్ళు మనదే బాధ్యత అనమాట. అది మన శక్తి. మనం అనుకుంటే జరుగుతదది. మనం చెయ్యాలది. చేసినప్పుడే మనం షిఫ్ట్ అవుతాము. మన అవగాహన మారుతది. మన పర్సెప్షన్ మారుతుంది. మన యాటిట్యూడ్స్ చేంజ్ అవుతాయి. మన ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మన ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. మన చైతన్య స్థితి షిఫ్ట్ అవుతా ఉంటుంది. కొద్ది కొద్దిగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అందుకోసమే ఇది పెట్టుకున్నాం కాబట్టి అన్ని పాయింట్లు లింక్ చేసుకుంటూ క్లారిటీలు తెచ్చుకుని మళ్ళీ మనం ఈ సెషన్‌లోకి వద్దాము అతి తొందరలో. అయితే ఈ గ్రహించిన పాయింట్లని మళ్ళీ మనం అనుభవపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకునేందుకు కూడా చేద్దాము. అప్పుడే కదా యెస్ నేను. ఎలా మేడం అయ్యారు మీరు? అంటే యెస్ నేను ఇది చేశాను అన్నప్పుడు నువ్వు సొంత అనుభవం నువ్వు వచ్చి పంచుకుంటాం కూడా జరుగుతుంది. సో, మళ్ళీ షేర్ చేసుకుందాం మాస్టర్స్. సహకరించిన మాస్టర్స్ అందరికీ ఎవరైతే ఇప్పుడు మాట్లాడారో విన్నవారు ఏమేమి పొందుతున్నారో, పొందిన దాన్ని తిరిగి మళ్ళీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ వీక్ ఈ మాస్టర్సే కాకుండా ఈ మాస్టర్స్ ఇచ్చిన జ్ఞానాన్ని మీరెలా అర్థం చేసుకుని, మీకెలా అవగాహన అయింది, మీరెలా మీ గురించి మీరు ఎలా ఎంత రియలైజ్ అయ్యారు, ఎలా రియలైజ్ అయ్యారు, రియలైజ్ అయిన దాంట్లోంచి ఏం అనుభవం చేశారు, దానితో సహా మిగతా మాస్టర్స్ వచ్చి నెక్స్ట్ వీక్ కంపల్సరీ పంచుకుంటారన్న ఆలోచనే ఇక్కడ తిరుగుతుంది నాకు ఇందాక నుంచిను. అంటే నాకు అదే దర్శనం అవుతుంది. నా దర్శనం వాస్తవం కావాలని కోరుకుంటున్నాను. అప్పుడు మన అందరి చైతన్యము ఎక్స్పాన్షన్ అవుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరిది ఇప్పుడు శేషు మేడం పెంచితే శేషు మేడందే అవ్వదది. అందరిది అవుతుంది. విజయకుమారి మేడం చెప్పింది. అందరి యొక్క చైతన్యము ఎక్స్పాన్షన్ అవుతుంది. దానికోసమే డిస్కషన్స్ అన్నమాట. ఆ చైతన్య ఎక్స్పాన్షన్ అంటేనే ఆత్మ వికాసం అది. అంతా ఇందులో ఇంక్లూడ్ అయ్యే ఉంది. ప్రతి పాయింట్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉంది. ఒక క్రిస్టల్ క్లారిటీకి వద్దాము. అందులోంచి ఆ క్లారిటీగా మనం తయారయ్యే ప్రాసెస్ మనకి నడుస్తూ ఉంటుంది మాస్టర్స్. ఇది నమ్మండి ఫస్ట్. మళ్ళీ అది కాకుండా మనం లేదంటే సెషన్ విని ఇన్ని గంటలు వేస్ట్ కూర్చుని. సో, దీన్ని నమ్ముదాం. అది క్రిస్టలైజ్ అవుతుంది. మనకి క్రిస్టల్ క్లియర్‌గా ప్యూరిటీని అన్నింటినీ తీసుకొస్తుంది. మన స్థితులను షిఫ్ట్ చేస్తుంది. మన చైతన్యం శక్తి ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇవి మనం పట్టుకోవాల్సిన పాయింట్లు. ఈ 4 పాయింట్లు మనం ఖచ్చితంగా విశ్వసించాల్సినవన్నమాట. సో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ మాస్టర్స్. తీసుకున్న దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీరు ఎలా అవగాహన చేస్తున్నారు, ఎలా అవగాహన చేశారో విజయకుమారి మేడం చెప్పారు. దాన్ని ఎలా మనము అడ్డువస్తని ఎలా చేసుకోవాలన్నది కొంత రాగిణి మేడం ఇచ్చారు. సో, అనుభవంలోకి తెచ్చుకుని మనం ఎలా ఎదగాలి అన్నది కొన్ని పాయింట్లు పుష్ప మేడం నుంచి, మన శేషు మేడం నుంచి కూడా కొన్ని పాయింట్లు. పుష్ప మేడం మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి గమనించాను. తను ఏదైతే చెప్తున్నారో అది తనలోంచి వస్తుంది. అంటే తన అనుభవంలోంచి వస్తున్నట్టుగా అనిపించింది నాకు. అంటే తన విశ్వాసం అనండి పోనీ. అట్లీస్ట్ అనుభవంగా మారకపోయినా ఒక విశ్వాసం అయితే తయారవ్వాలి కదా! ఒక భావన అయితే నీలో క్రిస్టలైజ్ అవ్వాలి కదా! ఈ సెషన్స్ తోటి అనేక భావనలు మనలో క్రిస్టలైజ్ అయి తీరతాయి మాస్టర్స్. దీన్ని విశ్వసిద్దాము. మనం షిఫ్ట్ అవుతున్నాం అన్నది విశ్వసిద్దాము. షిఫ్ట్ అయిన చోట స్థితంగా ఉండేందుకు మన ప్రయత్నం మనం చెయ్యాలి అంటే సాక్షిగా ఉండాలి, గమనించాలి, మన ఆలోచనలు గమనించాలి, మన ప్రతి భావనని గమనించాలి, మన ప్రతి పరిస్థితిని గమనించాలి, పరిస్థితికి మూలమైన దాన్ని గమనించాలి. అన్నింటినీ ఒకదాన్ని గమనిస్తూ ఉంటే దాన్ని లోతుగా తోడుకుంటూ వెళ్ళేది మళ్ళీ మనమే అవుతాము. ఆ లోతైన స్థితిలోకి వెళ్ళాల్సింది మనమే, ఆ అంతర్ ప్రయాణం చేయాల్సింది మనమే.
సో జ్ఞానం ప్రజ్ఞగా మార్చుకోవాల్సింది మనమే. అప్పుడే మనం బ్రహ్మ. అంటే బ్రహ్మ అలా చేస్తే తప్ప కాలేదని కాదు, మనకు ఆ స్థితి ఉంది, కానీ ఆ స్థితి వ్యక్తీకరణలోకి రాలేదన్నమాట. అది మాస్టర్స్. సో ఇంకా చాలా అద్భుతమైన పాయింట్లు ఉన్నాయి. మీరు చెప్తుంటే చాలా దానికి లింకప్ అవుతూ చాలా పాయింట్లు వస్తున్నాయి. కానీ మీ అందరూ ఇస్తున్నవన్నీ కూడా ఇవన్నీ చేసుకుంటూ మరిన్ని క్లారిటీలతో మళ్ళీ షేర్ చేసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు మాత్రం పాలు పంచుకోవాలి సంఘాస్కి. అంటే ఈ సంఘాస్కి రావడం కోసం అక్కడ ఏదో చెప్పడం కోసం నేను ఏదో ప్రిపేర్ అవుతానని కాదు. ఈ స్పృహ ఎరుకతోటి మళ్ళీ సంఘాస్ వచ్చే వరకు మనం వీటితో మన ఆత్మ పరిశీలన మన లోపల జరుగుతూ ఉంటే మన షిఫ్టింగ్స్లోంచి మనకు వచ్చే క్లారిటీ ఉంటుంది కదా, అది షేర్ చేస్తుంది. చిన్నది ఒక చిన్న క్లారిటీ మరింత క్లారిటీని ఇస్తుంది మాస్టర్స్. ఆ క్లారిటీ మరింత క్లారిటీ ఇస్తుంది, అది మరింత క్లారిటీ ఇస్తుంది. ఇది ఎందులో అయినా అంతే. యాక్సెప్టెన్సీ, నీకు ఒక లెవెల్ ఆఫ్ యాక్సెప్టెన్సీ, మళ్ళీ ఎరుక, మరింత ఎరుక, మరింత ఎరుక, సాక్షి, మరింత సాక్షితత్వం, మరింత సాక్షితత్వం, మరింత సాక్షితత్వం, నీ ఉన్నత ఆలోచన, మరింత ఉన్నత ఆలోచన, మరింత ఉన్నత ఆలోచన, మరింత నీ అనుభవం, మరింత అనుభవం, మరింత అనుభవంలోకి, మరింత అనుభవంలోకి తీసుకెళ్తుంది. నీ ఒక అనుభూతి మరింత అనుభూతిలోకి, మరింత అనుభూతిలోకి, మరింత అనుభూతిలోకి తీసుకెళ్తుంది మాస్టర్. ఇది పట్టుకోవాలి మనం. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ మాస్టర్స్. శైలజ మేడం.